సూరి నాగమ్మ గారి లేఖలు రాసిన తేదీ 6/4/1947. అన్న, నిన్న మధ్యాహ్నం ఒక భక్తులు భగవానుని సమీపించి, స్వామి, తానెవరో తన ఆత్మను విచారించి తెలుసుకునేందుకు ధ్యానం చెయ్యాలి కదా, ధ్యానానికి కూర్చుంటే నిద్ర వస్తోందే, అది రాకుండా ఉండే ఉపాయం ఏమిటి అన్నారు. దానికి భగవాన్, ప్రస్తుతం నీవు జాగ్రత్తగా ఉండడం నేర్చుకో, ఆ తర్వాత నిద్ర సంగతి చూద్దాం. జాగ్రత్తలో ఎన్నో కలలు కంటాం, అవి లేకుండా జాగ్రత్త కలగాలి. ఈ చూచేదంతా స్వప్నమే, ఈ స్వప్న ప్రపంచంలో నుంచి మేలుకోవాలి అన్నారు. ఆ జాగ్రత్త కలగడానికి సాధన కావాలి కదా, ఏదో ఒక నియతిని ఏర్పరచుకొని సాధన చేద్దామంటే ఈ నిద్ర వస్తోందే, ఏ విధంగా దీన్ని పోగొట్టుకోవాలో భగవాన్ దయతో సెలవియ్యాలి అన్నారా పృచ్ఛకులు. ఆవరణ విక్షేపాదుల్లో మొదటి ఆవరణమే నిద్ర. సాధ్యమైనంత వరకు అది రాకుండా చూసుకోవాలి. అది ఏ కారణం వల్ల వస్తున్నది అని విచారించి ఆహార విహారాదులు స్వచ్ఛంగా మితంగా ఉండేటట్టు చేసుకొని నిద్ర రాకుండా చూసుకోవాలి. కానీ వచ్చిన తర్వాత ఆపాలంటే లాభం లేదు. పుష్టిగా తింటే సుష్టుగా నిద్ర రాదా మరి? ధ్యానానికి కూర్చుంటే తల ఊగుతుంది. కొందరు వెంట్రుకల వెనక వైపు మేకు కట్టుకుంటారట. తల ఊగినప్పుడు మెలకువ రావటం తప్ప దానివల్ల ధ్యానానికి ఏం ప్రయోజనం? చిన్నప్పటి నా నిద్ర చరిత్ర ప్రసిద్ధమైనదే కదా. స్కూల్లో పాఠాలు చెబుతూ ఉంటే కునికిపాట్లు వస్తావని వెనక గోడకు మేకొకటి కొట్టి తాడు కట్టి జుట్టుకు ముడిపెట్టేవాణ్ణి. తల ఊగితే తాడు బిగిసి మెలకువ వచ్చేది. అలా కట్టుకోకుంటే పంతులు చెవులు మెలిపి ఊపి లేపేవారు అని నవ్వనారంభించారు భగవాన్. భగవాన్, ఇదంతా కల్పించి చెప్పడం లేదు కదా అన్నారు మురగనార్. లేదు, వాస్తవమే. పాఠం వినకుంటే పంతులు దండిస్తారని అలా చేసేవాణ్ణి. అప్పటి స్థితి అది. ఇక్కడికి వచ్చిన మొదటి రోజుల్లో కళ్ళు మూసుకొని ఒకే ధ్యానంలో ఉంటే రాత్రేదో పగలేదో తెలిసేది కాదు. ఎప్పుడైనా కళ్ళు తెరిచి చూస్తే అప్పుడే పొద్దు గుంకిందా తెల్లవారిందా అనిపించేది. ఆహారం లేదు, నిద్ర లేదు. విహారం ఉంటే ఆహారం కావాలి, ఆహారం ఉంటే నిద్ర వస్తుంది. విహారం లేకుంటే ఆహారం వద్దు, ఆహారం లేకుంటే నిద్ర రాదు. ప్రాణాధారంగా ఏ స్వల్పాహారమో కుక్షిలో పడితే చాలు. నాకు అంతే అయ్యేది. కళ్ళు తెరిచినప్పుడు ఎవరో ఒకరు ద్రవరూపంగా ఏదో ఒకటి గ్లాసు ఆహారం ఇచ్చేవారు, అంతే. అయితే ఒకే నిర్వికల్ప నిష్టలో ఉన్నప్పుడే తప్ప మనస్సు, శరీరం వ్యవహారార్థం ఉపయోగించినప్పుడు ఆహార నిద్రలు విసర్జించుటకు వీలవుతుందా? అలా చేస్తే శరీరం తూలుతుంది. అందువల్ల మితి సాత్వికాహారం విహార నియతి ఆత్మోన్నతికి అత్యంత ఆవశ్యకమని చెప్పవలసి ఉన్నది. ఉత్తములు తాము చేసే నిష్కామ్య సత్యాచరణకు నిద్ర వల్ల కాలం వృధా పోరాదని చాలా భాగం నిద్రను దూరం చేస్తారు. 10ంటికి పడుకొని 2ంటికి లేవడం మంచిదన్నారు కొందరు. అలాగైతే నిద్రకు 4 గంటలు చాలన్నమాట. 4 చాలదు, 6 కావాలి అన్నారు కొందరు. అంటే ఆహార నిద్రలను అసలు మానటం మంచిది కాదు, అతిగానూ ఉండకూడదు అన్నారన్నమాట. నిజమే. ఏదైనా పూర్తిగా అరికట్టాలంటే మనసు దాని మీదకే పోతూ ఉంటుంది. అందువల్ల సాధకుడైన వాడు అన్నిటికీ మితంగా టైం ఇవ్వాలి అన్నారు భగవాన్. సరే అన్న, వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. ఇక సెలవు. నమో భగవతే శ్రీరమణాయ. సూరి నాగమ్మ గారి లేఖలు రాసిన తేదీ 7/4/1947. అన్న, నిన్న నిద్రాహార విహార నీతిని గురించి భగవాన్ సెలవిచ్చిందంతా రాశాను. శ్రీవారది ఆచరణ రూపంగానే ఎన్నో విధాలుగా బోధిస్తూ ఉంటారు. ఏమంటే పాలు, పెరుగు ఇత్యాదులు ఏవి తినరు సరికదా. పని లేకుండా కూర్చునేవానికి 2 ఇడ్లీలు ఎందుకని ఉదయం అల్పాహార వేళ ఒకే ఇడ్లీ తింటున్నారు. ఇప్పుడు భోజనము అంతే. కూర మొదలైనవన్నీ కలిపి పట్టెడు ఉంటుందేమో. అదైనా రుచిపాకాలతో విడివిడిగా తింటారా? వడ్డిస్తూ ఉంటే పులుసుతో సహా అధరవులు, భక్ష్యాలు అన్నీ కలిపి ఒకే ముద్దగా చేసి పెట్టుకుని
ఆ తర్వాత అన్నంతో కలిపి తింటారు. ఈ మధ్య ప్రసంగవశంగా ఏదో ఒక అదరవు చేసుకొని అన్నం తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఇన్నెందుకో పూర్వం అలాగే చేసేవాళ్ళం. నేను ఇప్పటికీ ఆ నియమం వదల్లేదు అన్నారు భగవాన్. కొండ మీద ఉండగా ఎందరో అన్నం, పళ్ళు, భక్ష్యాలు తెస్తూ ఉండేవారు. ఈ 3 వేళ్లతో తీసుకొని అందరూ తెచ్చినవి తినేవాణ్ణి. ఎప్పుడు తెస్తే అప్పుడే. రోజల్లా తిన్నది అంతా కలిపితే పట్టెడన్నా అయ్యేది కాదు. ఆ భోజనం ఎంతో సుఖంగా ఉండేది. ఇప్పుడు ఆకు వేసి అనేక పదార్థాలు వడ్డిస్తారు. పారవేయలేక తింటే భారంగా ఉంటుంది అని అప్పుడప్పుడు అంటూ ఉంటారు భగవాన్. నిద్ర విషయమూ అంతే. జయంతి, మహాపూజ ఇత్యాది ఉత్సవాలు జరిగితే పని అలసట వల్ల విద్యార్థులు బ్రహ్మీ ముహూర్తంలో వేదపారాయణకు రాకున్నా తాము యథాప్రకారం లేచి కూర్చుంటారు. వారి శరీరమే ఎప్పుడైనా అస్వస్థతగా ఉందనుకో, సేవకులు మరి కొంచెం సేపు పడుకోరాదా అంటే, బ్రహ్మీ ముహూర్తంలో పడకేమిటయ్యా, కావాలంటే మీరు పడుకోండి అంటారట. ధనుర్మాసం వస్తుందా, తెల్లవారుజామున అరుణాచలేశ్వర ఆలయంలో పూజ ప్రారంభిస్తారు. అక్కడ మొదటి గుండు వేసేసరికి ఇక్కడ భగవాన్ లేచి కూర్చుంటారు. తమిళ పారాయణకు వచ్చేవారు నిద్ర లేచి రావాలి కానీ భగవాన్ వారి సేవను స్వీకరించుటకు సదా సంసిద్ధులే. విహారము మితమే కదా. ఈ నియమాలన్నీ సాధకులకే కానీ జ్ఞానులకు అవసరం లేదనుకుంటారు. కానీ వారు లోక సంగ్రహార్థం అన్నీ పాటిస్తారు. వైరాగ్య శిఖరం నుండి ఎప్పుడూ జారరు. నీది తప్పని నిష్ఠ, పట్టుదల ఇత్యాదివి వారికి సహజంగానే ఉంటవి. వారి చర్యలన్నీ మనకి పాఠాలే. సరే అన్న, ఇక సెలవు. వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. నమో భగవతే శ్రీరమణాయ. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 8/4/1947. అన్న, ఈ మధ్య పెద్దన్నయ్య పిల్లలు శాస్త్రీమూర్తి భగవాన్కి ఒక జాబు రాశారు. ఏమంటే, చిరంజీవి భగవాన్ తాతయ్యకు నమస్కారాలు. ఏది కావాలంటే అదల్లా వచ్చే మంత్రం నీకు వచ్చునా? వస్తే వెంటనే రాసి పంపు. ఇట్లు నీ మనవలు శాస్త్రీమూర్తి అని రాశారు. చిరంజీవి తాతయ్య ఏమిటి చిలిపి చేష్టలు అని నేనంటే, సత్యమే రాశారమ్మా. చిరంజీవి భగవాను కాక వేరెవ్వరు. చిరకాలం జీవించే తాతకు నమస్కారాలు. కావాలన్నదల్లా వచ్చేట్టు ఆశీర్వదించు అన్నారు. తప్పేముంది అన్నారు సుందరేశ అయ్యర్. భగవాన్ నవ్వుతూ, చిన్నతనంలో మా మేనత్త కుమారుడు రామస్వామికి నేను ఇలాగే జాబు రాశాను. కొన్నాళ్ళు దిండిగల్లో వారింట్లో ఉండి చదువుకున్నాను కదా. ఒక సెలవులకు తిరుచులి వచ్చాను. ఆ రామస్వామి గారికి ఉత్తరం రాయాలని బుద్ధి పుట్టింది నాకు. ఏం రాయాలో తెలియదు. మా నాయన వారికి రాసే జాబుల్లో రాముకి ఆశీర్వాదాలు అని రాయటం చూశాను నేను. ఇంకేం, నేను కూడా బావకు ఆశీర్వాదాలు అని రాయడం సాగించాను. నాకంటే వయసులో పెద్ద కదా, నమస్కారాలని రాయటం తెలియదు. అందరికీ ఒకటే అనుకున్నాను నేను. ఆ తర్వాత వారు పరిహాసం చేస్తే తెలిసింది అన్నారు. ఆ రామస్వామి గారి వద్ద భగవాన్కి చనువు ఎక్కువ కాబోలును అన్నారొక భక్తులు. అవును, తిరుచులి సుందర మందిరంలో ప్రస్తుతం నా పటం పెట్టిన చోట ఒక పట్టెమంచం ఉండేది. దాని మీద మా నాయన పడుకునేవారు. ఆ మంచం ఎక్కేందుకు ఆ రామస్వామి గారికి నాకు తప్ప ఎవ్వరికీ స్వతంత్రం ఉండేది కాదు. నాయన ఊళ్ళో లేనప్పుడు మేమిద్దరం దాని మీదే పడుకునేవాళ్ళం. తల్లి లేని వారు కనుక రామస్వామి గారికి, స్వాభావికంగా చొరవ ఎక్కువ కనుక నాకు తప్ప మరెవ్వరికీ ఆయన వద్ద చనువు ఎక్కువ ఉండేది కాదు. మహా గంభీరమైన వ్యక్తి అన్నారు భగవాన్. ఆ రామస్వామి గారు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా అన్నారు ఒక భక్తులు. చాలా రోజుల క్రితం ఒకసారి వచ్చారు. వారికి ఊరు కదలడం అంటే గండం. ఇక్కడికి వచ్చిపోయేవారంతా నన్ను గురించి చెబుతూ ఉండేవారట. చూద్దాం చూద్దామని సాచి వేస్తూ ఉండగానే, ఇదిగో ఈ విశ్వనాథుడు పెళ్ళి వద్దని పరిగెత్తుకు వచ్చాడు ఇక్కడికి. వీరు రామస్వామి గారి కుమారులే. తీసుకొని వెళ్ళాలని వారి తలుపు. కన్నకడుపు కదా, రాక తప్పింది కాదు.
బయలుదేరి వస్తున్నామని ఈ విశ్వనాథునికే జాబు వచ్చింది. వీరు నాకు ఆ సంగతి చెప్పక జాబు తెచ్చి నాకిస్తూ దిండుగల్లుమల కదిలిందట అన్నారు చమత్కారంగా. అదేమిటో అని జాబు చూస్తే సమాచారం తెలిసింది. మరునాడే వారు వచ్చారు. తర్వాత వారే నాకు జాబులు రాస్తూ స్వామికి నమస్కారాలు అని రాస్తున్నారు. స్వామి ఆశీర్వదించాలని రాస్తున్నారు. వారికి అప్పట్లోనే ఆశీర్వాదాలు అందించానన్నమాట. ఇలా జరుగుతుందని అప్పుడు ఎవరనుకున్నారు? ఏదో రాశానంతే అన్నారు భగవాన్. నమో భగవతే శ్రీరమణాయ. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 9/4/1947. అన్న, నిన్న ఉదయం కొందరు ఆంధ్రులు ఒక జట్టుగా వచ్చారు. వాళ్ళకం చూస్తే భగవాన్ని ఏదో ప్రశ్నించాలని వచ్చినట్టే తోచింది. 10 నిమిషాలు కూర్చున్నారో లేదో ప్రారంభించారిక. భగవాన్ సదా నీవెవరో తెలుసుకోమని బోధిస్తారు కదా, నేనెవరో తెలుసుకునేటట్టు అనుగ్రహించి రక్షించాలని ప్రార్థిస్తున్నాను అన్నారొకరు. అనుగ్రహం ఉండనే ఉంది, లేనిదైతే అడగాలి కానీ ఉన్నదాన్ని అడిగేదెందుకు? ఉన్నదని నీవు హృదయపూర్వకంగా నమ్మాలి అంతే అన్నారు భగవాన్. ఇక్కడ రోజు చదివే వేదమంత్రాల్లో తస్యా శిఖాయ మధ్యే పరమాత్మ వ్యవస్థిత అని చదువుతారే, శిఖా మధ్యే అంటే ఏమిటి అన్నారు ఇంకొకరు. శిఖా మధ్యే అంటే అగ్నిలోనన్నమాట, వేదముల జట్టుల్లోనని కాదండోయ్. వేదములు మదించుట వల్ల కలిగిన జ్ఞానాగ్ని మధ్య పరమాత్మ నివసిస్తున్నాడని భావం అన్నారు భగవాన్. భగవాన్ ఏ ఆసనంలో ఉంటారో సెలవిస్తారా అన్నారు వేరొకరు. ఏ ఆసనంలోనా? హృదయాసనంలో. ఎక్కడ సుఖంగా ఉంటుందో అక్కడే నా ఆసనం, దాన్నే సుఖాసనం అంటారు. ఆ హృదయాసనం శాంతియుతమైనది, సుఖప్రదమైనది. ఆ ఆసనంలో నివాసం చేసేవారికి వేరే ఆసనాలతో పని లేదు అన్నారు భగవాన్. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని గీతలో చెప్పారే, సర్వధర్మాన్ అంటే ఏ ఏ ధర్మాలు అన్నారు మరొకరు. సర్వధర్మాన్ అంటే జీవధర్మాలన్నమాట. పరిత్యజ్య అంటే జీవధర్మాలన్నీ విడిచి మామేకం ఏకస్వరూపుడైన నన్ను శరణం వ్రజ శరణు చెందుము, ఇదే అర్థం అన్నారు భగవాన్. తిరిగి ఆ ప్రశ్నించిన వారే రమణగీతలో హృదిగ్రంథి భేదనం అంటే ఏమిటి అన్నారు. అదేనండి, నేననేది పోవటం, వాసనాక్షయం, అహం నాశనం, జీవత్వ నాశనం, మనోనాశనం అని ఎన్నో పేర్లు, అన్నీ ఒక్కటే. మనోనాశనమే హృదయ గ్రంథి భేదనం. జ్ఞానం అంటేనూ అదే, పరిభాషకేదో ఒక పేరు అన్నారు భగవాన్. ఈ సంభాషణ ప్రారంభించగానే చక్కగా ఉన్నదని ఎలక్ట్రిక్ ఫ్యాన్ తిప్పారు సేవకులు. భగవాన్ చూసి ఇదెందుకయ్యా అంటూ ఫ్యాన్ ఆపి సమీపవర్తులతో ఇదిగో చూడు, జ్ఞాని అయిన తర్వాత కర్మ ఎట్లా చేయగలరని చాలామంది ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్న వస్తే పూర్వం కుమ్మరి చక్రం ఉపమానంగా చెప్పేవారు. చక్రం గిరిగిరా తిప్పితే కుండ అమరుతుంది. అమరిన తర్వాత తిప్పడం మానినా కొంతసేపు అలాగే తిరిగి కానీ ఆగదు. ఇప్పుడు ఈ ఫ్యాను ఉపమానం చెప్పవచ్చు. చూడు, దీని స్విచ్ ఆపాము, కొంతసేపు తిరిగి కానీ ఫ్యాన్ నిలవదు. అదేవిధంగా జ్ఞాని అయిన తర్వాత ప్రారబ్ధవశాత్తు ఆ శరీరంతో చేయవలసిన పనులున్నంత వరకు చేసి కానీ దేహం చాలించడు అన్నారు భగవాన్. ఇంతలో నా వెనక 7-8 నెలల పసిగందు తాత తాత అంటూ చిలకల్లే పలకసాగింది. పసిపాప ముద్దు మాటలంటే భగవానికి ఎంతో ప్రీతి. ఈ చిలక పలుకులు వారి చెవి సోకగానే చెయ్యెత్తి చూచి ఎవరది అన్నారు. పాప మంగళం అన్నాను నేను. భగవాన్ మందహాసంతో అదా, ఎవరో పెద్ద పిల్లలు అనుకున్నాను, అప్పుడే తాత తాత అనటం సాగించిందే అన్నారు. ఆ పాప తాత తాత అంటూనే ఉంటుంది. భగవాన్ సమీపస్తులతో బిడ్డలకు తాత అన్నమాటే ముందు వస్తుంది, మొదటి మాటే అది. ఏ పిల్లలు రాని నన్ను చూచి తాత తాత అంటారు. వాళ్ళకెవరు చెప్పారది? పిల్లలంతా ఒకే ధోరణి, ఒకే మాట. తాత అంటే తాను తానే అని అర్థం. మనసుకు అంతే నోయ్, మొదటి శబ్దం నేను అని వస్తుంది. ఆ తర్వాత కానీ
నీవు వాడు అనేవన్నీ రావు. తాత అన్నమాట వచ్చిన తర్వాతే తక్కినవన్నీ వచ్చినట్టు. అహం పుట్టిన తర్వాతే అన్నీ పుడతవి అన్నారు భగవాన్. 9 గంటలు కావచ్చింది. గడియారం సరిచేసేందుకు టైం చూడాలని రేడియో తిప్పాడు కృష్ణస్వామి. గంటలు కొట్టిన తర్వాత అందరికీ వందనం అని చెప్పి రేడియో పాట ముగించారు. భగవాన్ చిరునవ్వుతో అందరికీ వందనమట. అందరూ వేరు తాను వేరు కాబోలు. తాను అందరిలోని వాడు కాడేమి, తనకు తానే వందనం చెప్పుకుంటున్నాడన్నమాట. అది తెలుసుకోలేరు, అదే చిత్రం అన్నారు. సరే అన్న, ఇక వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. సెలవు. నమో భగవతే శ్రీరమణాయ. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 10/4/1947. అన్న, ఈ ఉదయం ఆంధ్రా యువకులొకరు శ్రీవారికి ఒక జాబు రాసి చేతికిచ్చారు. అందులో స్వామి, భగవానుని యందు అనన్య శరణాగతి చెందితే సర్వం లభిస్తుంది అంటారు కదా. అనన్య శరణాగతి అంటే ఒకచోట స్థిరంగా కూర్చుని ఏ చింతలు లేకుండా శరీర పోషణకు అవసరమైన ఆహారాదుల చింత కూడా వదిలి సదా భగవంతుణ్ణి స్మరించుటేనా? వ్యాధిగ్రస్తుడైతే ఔషధ సేవకై యత్నించక స్వస్థత అస్వస్థతలు భగవదధీనం చేయుటేనా? గీతలో స్థితప్రజ్ఞుని గురించి విహాయ కామాన్ యస్సర్వాన్ పూమాంశ్చరతి నిస్పృహ నిర్మమో నిరహంకార సశాంతి మదిగచ్చతి అనటం వల్ల సమస్త కోరికలు త్యజించుట కదా అని కదా తేలుతుంది. అందువల్ల మనం భగవంతుని స్మరిస్తూ ఆహార పానీయాదులు భగవదాదేశమై అయాచితంగా లభిస్తే స్వీకరించటమా లేక స్వల్పంగా యత్నించటమా? భగవాన్ ఈ శరణాగతి రహస్యం వివరించి అనుగ్రహించాలి అని ఉన్నది. భగవాన్ చూచి సావధానులై సమీపస్థులతో, ఇదిగో అనన్య శరణాగతి అంటే ఏ చింతలు లేకుండా ఉండాలనటం సత్యమే, కానీ దేహపోషణకు అవసరమైన అన్నపానాదుల చింత కూడా వదలవలన అంటే ఏం చెప్పగలం? భగవదాదేశమై అయాచితంగా వస్తే తినవలనా, కొద్ది ప్రయత్నం చేయవలనా అంటారే. దానంతటా అదే వస్తుందనుకో, తినటం ఎవరు తింటారబ్బా? నోట్లో కూడా పెడతారనుకో, మింగనైనా మింగాలా? అది మాత్రం యత్నం కదూ. వ్యాధిగ్రస్తుడైతే ఔషధం సేవించాలా? స్వస్థత అస్వస్థతలు భగవదధీనం చేసి ఊరుకోవాలా అంటారు. క్షుద్వ్యాధే ఆహారం అన్నారు. దీనికి 2 అర్థాలున్నవి. క్షుత్తు కూడా వ్యాధి వంటిదే కనుక క్షుత్తనే వ్యాధికి ఆహారం అనే ఔషధం అవసరమని, వ్యాధికి ఔషధంలాగా ఆకలికి ఆహారం ఇవ్వాలని చెప్పారు. శంకరులు రాసిన సాధనా పంచకంలో క్షుత్వ్యాధిశ్చ చికిత్సతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం అని ఉన్నది. క్షుత్తనే వ్యాధికి చికిత్సగా భిక్షాన్నం తినమన్నారు. భిక్షకైనా పోవాలి కదా. అంతా కళ్ళు మూసుకుని కదలక కూర్చుని వస్తే తింటాము అంటే లోకయాత్ర నడిచేదెట్లా? అందువల్ల వారి వారి సంస్కారాన్ని అనుసరించి ప్రాప్తమైనది అనుభవిస్తూ కర్తృత్వరాహిత్యంగా ఉండాలి. నేను చేస్తున్నాననే భావం మనకి బంధం. ఆ బంధం లేకుండా ఉండే విధానం యోచించి తెలుసుకోవాలి. కానీ ఆకలికి ఆహారం, వ్యాధికి మందు ఇవ్వవచ్చునా లేదా అని శంకలు పెట్టుకుంటే అంతు లేకుండా శంకలు వస్తూనే ఉంటవి. మూలగవచ్చునా, ఊపిరి పీల్చవచ్చునా అని కూడా శంక బయలుదేరుతుంది. మరి ఈశ్వరుడు అనుకో, కర్మ అనుకో, ఏదో ఒక కర్త వారి వారి సంస్కారాన్ని బట్టి అన్నీ తానే నడుపుతాడు. భారం అతని మీద వేసి బంధం లేకుండా ఉంటే నడిచేది తానే నడుస్తుంది. భూమి మీద నడుస్తూ ఉంటాం, అడుగడుక్కు కాలు ఎత్తాలి, నిలపాలి అని గమనిస్తామా? నడక దానంతటా అది సాగటం లేదు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంతే. క్షణక్షణం ఊపిరి పీల్చాలి, విడవాలి అని ప్రయత్నించడం లేదే. ఈ విధంగానే ఇదీను. ఏదైనా విడవాలంటే విడవగలమా? చేయాలంటే చేయగలమా? తెలిసి తెలియక అప్రయత్నంగానే లోగడ ఎన్నో పనులు జరగలేదా? ముందు జరగవా? భగవానునిలో అనన్య శరణాగతి చెందడం అంటే ఇతర చింతలన్నీ వదిలి
మనసు అతని యందే లగ్నం చేయాలి. ఎంతెంత మగ్నం చేస్తామో అంతంతగా ఇతర చింతలు దూరమవుతాయి. మనోవాకాయ కర్మలన్నీ భగవత్పరంగా ఉంటే మన కార్యభారం ఆయన మీదే ఉంటుంది. కృష్ణ భగవాన్ అర్జునునితో అనన్య చింతయంతోమా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం అన్నారు. అర్జునునకు యుద్ధం చేయవలసిన పని ఉన్నది, అందువల్ల భారం నా మీద వేసి పని చేయబోయ్. నీవు నిమిత్త మాత్రమే సుమా, అంతా నేనే చూసుకుంటాను, నిన్నేదీ బాధించదు అన్నారు కృష్ణ భగవాన్. అయితే ఈ అనన్య శరణాగతి చేయటానికి ముందు చేసేదెవరో తెలుసుకోవాలి. ఏ చింత లేకుంటే గాని శరణాగతి కాదు. ఏ చింతన లేనప్పుడు ఉండేది తానే కదా. తనకు తానే శరణాగతి చెందగలడన్నమాట. భక్తిపరమైతే భగవాన్పై భారమేసి తన కర్మ సాగిస్తూ ఉంటే క్రమంగా తానెవరో తనకే బోధపడుతుంది. ఏదైనా ఫలితం ఒకటే. శరణాగతి అంటే తన్ను విచారించి తెలుసుకొని తాను తానుగా నిలుచుటే. తన్ను విడిచి అన్యమేమున్నది అన్నారు భగవాన్. అది తెలుసుకునే మార్గమో అన్నాడా యువకుడు. గీతలో ఎన్నో మార్గాలు చెప్పారు. ధ్యానం చేయమన్నారు, దానికి శక్తి లేదు. భక్తి కాకుంటే యోగం, నిష్కామ కర్మ, ఇంకా ఎన్నో చెప్పారు. ఏదో ఒక మార్గాన్ని అనుసరించి పోవాలి. తానెప్పుడూ ఉండేవాడే కదా. సంస్కారాన్ని అనుసరించి పనులు వాటంతట అవే జరుగుతుంటవి. చేసేది నేననే భావమే బంధం. విచారణ వల్ల దాన్ని పోగొట్టుకుంటే ఈ ప్రశ్నలే రావు. కళ్ళు మూసుకొని కూర్చున్నంతనే శరణాగతి కాదు. అదే విధంగా కూర్చుంటే లోకయాత్ర సాగేదెలా అని భగవాన్ అంటూ ఉండగానే భోజనశాలలో గంట మోగింది. అదిగోనయ్యా గంట, లేచిపోవద్దు అని నవ్వుతూ లేచారు భగవాన్. సరే అన్న, ఇక సెలవు. వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. నమో భగవతే శ్రీరమణాయ. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 17/4/1947. అన్న, మొన్న ఉదయం 8-9 గంటల వేళ సాధారణ కుటుంబంలోని వాడగు ఒక వృద్ధుడు, కొంచెంగా ఆయుర్వేదం తెలిసినవాడు భగవాన్ సన్నిధికి వచ్చి నమస్కరించి, స్వామి, ఇది కఫానికి మంచిది, సేవించండి అంటూ ఏదో ఔషధం ఇవ్వబోయినాడు. సేవకులు వద్దు వద్దని వారించబోతే భగవాన్ వారిని ఆపి ఆ ఔషధం తీసుకొని తిని సేవకులతో, ఉండండయ్యా, వారు నేను కొండ మీద ఉన్నప్పటి నుండి అప్పుడప్పుడు ఏదైనా ఔషధం తెచ్చి ఇస్తూ ఉండేవారు, ఇవ్వనీయండి, వారికి ఏదైనా స్వప్నం వచ్చిందేమో అన్నారు నవ్వుతూ. ఆ వృద్ధుడు ఆనందంతో, ఇప్పుడేమీ స్వప్నం రాలేదు స్వామి, తమకు ఈ రోజుల్లో కఫం కొద్దిగా జాస్తిగా ఉండేది కదా, అందువల్ల ఊరికే తెచ్చాను అని చెప్పి నమస్కరించి వెళ్ళిపోయాడు. అతడటు వెళ్ళగానే సమీపస్తులకు భక్తులు, స్వప్నం ఏమిటి అన్నారు. అదా, కొండపై ఉండగా ఒక సాయంత్రం నేనెందుకో పళనిస్వామితో నిమ్మపండు ఉందా అన్నాను. లేదు అన్నాడు. లేకుంటే పోనీలే అన్నాను. సరిగ్గా ఆ రాత్రికే నేను నిమ్మపండు కావాలని అడిగినట్టు వీరికి స్వప్నం వచ్చిందట. మర్నాడు ఉదయమే నేనెక్కడికో వెళ్ళాలని బయలుదేరి బయటికి వస్తే వీరు ఎదురై, స్వామి, ఈ నిమ్మపండు తీసుకోండి అన్నారు. నిన్ననే వీరితో నిమ్మపండు ఉన్నదా అన్నాను. నీకెలా తెలిసిందయ్యా అంటే, రాత్రి స్వప్నంలో తాము కనిపించి నిమ్మపండు కావాలంటిరే, అందుకని తెచ్చాను అని పండు చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. అదొక సంభవం అన్నారు భగవాన్. భగవాన్ వారికి స్వప్నంలో కనిపించి చెప్పింది నిజమేనా అన్నారా భక్తులు. భగవాన్ చిరునవ్వుతో, ఏమో, ఎవరికి తెలుసు, వారు అన్నారంతే. మరొక భక్తులు అందుకొని, కేకే నంబియార్ నోటు పుస్తకం కూడా ఈ విధంగానే వచ్చింది కాబోలే అన్నారు. అవునవును, అప్పుడిక్కడ మాధవుడు ఉన్నాడు. రమణగీతకు మలయాళంలో తాత్పర్యం రాసి సరిగ్గా కాపీ చేద్దామని పొడుగ్గా ఉండే నల్ల అట్ట నోట్బుక్ బీర్వాలో ఉంది, తీసి ఇవ్వమని వాడితో చెబుతూ వచ్చాను. వాడు ఇస్తానంటూ 4-5 రోజులు మర్చిపోయినాడు. ఇంతలో నంబియార్ ఇక్కడికి వస్తూ సరిగ్గా నేను ఎటువంటి నోట్బుక్ అడుగుతున్నానో అటువంటిదే తెచ్చి ఇచ్చాడు. ఇదేమయ్యా, సరిగ్గా నేను అడుగుతున్నటువంటి పుస్తకమే తెచ్చి ఇచ్చావే
అంటే, భగవాన్ నాకు స్వప్నంలో కనిపించి ఇన్ని పేజీలు, ఇంత వెడల్పు, పొడుగు గల పుస్తకం కావాలని అడిగారు కదా మీరు. అంగడికి వెడితే సరిగ్గా అటువంటిదే దొరికింది, తెచ్చి ఇచ్చాను అన్నారు. ఇంతలో మాధవుడు వచ్చాడు. ఏమోయ్, ఇదిగో పుస్తకం, నీవే ఇచ్చావు కదూ అన్నాను. వాడు ఆశ్చర్యపడి తర్వాత విషయం తెలుసుకొని ఇక్కడ ఉన్న పుస్తకం తీసి ఇస్తే రెండు ఒకే సైజుగా ఉన్నవి. రమణగీత శ్లోక సహితంగా తాత్పర్యమంతా ఆ పుస్తకంలో ఇమిడిపోయింది. అది రాసి ముగించగానే నంబియారు వచ్చి అచ్చు వేయిస్తానని తీసుకొని వెళ్ళి, భగవాన్ అక్షరం ప్రెస్సుకు పంపడమా అని వేరొక కాపీ రాసి ప్రెస్సుకు పంపి ఆ పుస్తకం వారి వద్దే దాచిపెట్టుకున్నారు. ఇప్పటికీ వారి వద్దనే ఉండాలి. అడిగో ఆ రాజగోపాలం అలాగే చేశాడు ఒకసారి. నేనిక్కడ సిరా అయిపోవడం చూసి అయిపోయిందయ్యా అని వీరితో 1-2 సార్లు అన్నాను. మరుదినమో మూడవ నాడు వారు ఊరి నుండి వస్తూ ఇంత పొడుగు సిరా సీసా తెచ్చి ఇచ్చాడు. మేం సిరా అయిపోయింది అనుకోవడం నీకెలా తెలిసిందయ్యా అంటే, భగవాన్ నాకు స్వప్నంలో కనిపించి సిరా కావాలన్నారు, తెచ్చాను అన్నారు. అలాగే ఇంకొకటిను అన్నారు భగవాన్. అలా చెప్పారు భగవాన్ అంటారు కదా, ఇవన్నీ నిజమేనా అన్నారా భక్తులు. ఏమో నాకేం తెలుసు, వారు అలా చెప్పారు అంతే అన్నారు భగవాన్. పోనీ భగవాన్ ఇక్కడ లేదనుకున్న వస్తువే అక్కడ వారికి స్వప్నంలో కావాలన్నట్టు తోచడం చిత్రమే కదా అన్నారా భక్తులు. అంటూ పలక్కుండా ఊరుకున్నారు భగవాన్. సరే అన్న, ఇక సెలవు. వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. నమో భగవతే శ్రీరమణాయ. నమో భగవతే శ్రీరమణాయ. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 18/4/1947. అన్న, ఈ ఉదయం 8 గంటలకు వయోవృద్ధులొకరు భగవాన్ ఉన్న హాల్లోకి వస్తూ ఉంటే భగవాన్ నా వైపు చూసి, ఈ వచ్చేదెవరో తెలుసునా అన్నారు. తెలియదన్నాను. నా పిన్నతల్లి కూతురు ఒక ఆమె నాతో పాటు అమ్మ వద్ద పాలు తాగిందని చరిత్రలో రాసి ఉందే, ఆమె భర్తే అన్నారు భగవాన్. వారి పేరు మానామధుర రామస్వామి అయ్యర్. ఆమె పేరేమి అన్నాను. మీనాక్షి అన్నారు భగవాన్. అప్పుడప్పుడు వీరిని చూస్తున్నాను కానీ ఈ సంబంధం తెలియదు అని సమీపస్తులకు మరొక భక్తుల్ని చూసి, మీరు ఎరుగుదురా అన్నాను. ఎరుగకేమి, ఆమెకు మరణ సమయంలో భగవాన్ దర్శనమిచ్చారని కూడా విన్నాను అన్నారా భక్తులు. ఆశ్చర్యంతో భగవాన్ వైపు చూసి, అలాగా అన్నాను. భగవాన్ అందుకొని, అవునవును, తిరువొట్రియూరులో నాయనగారికి జరిగినట్టే ఆమె విషయంలో కూడా జరిగింది. నేను దగ్గరకు వెళ్ళి ఆమెను తాకాను. ఆమె ఉలిక్కిపడి, ఎవరూ తాకింది అంది. అంతే, వెంటనే మెలకువ కలిగింది. తర్వాత విచారిస్తే అదే సమయానికి ఆమె చర్మదశలో ఉందని తెలిసింది నాకు అన్నారు. అక్కడ ఆమె ఈ సంభవం ఎవరితోనైనా చెప్పిందేమో అన్నాను నేను. విచారించాము కానీ ఆమె అప్పుడు చెప్పే స్థితిలో లేదట అన్నారు భగవాన్. నాయనగారికి దర్శనమిచ్చినట్టే ఆమెకు దర్శనమిచ్చి అనుగ్రహించారన్నమాట. ఏకస్తన్యపాన ఫలితం వృధా పోతుందా అన్నాను. అదే అదే, అమ్మ మా ఇద్దరికీ పాలిచ్చేది. నాకు 5 ఏళ్లు దాటేదాకా తాగుతూనే ఉన్నాను. మా నాయన చూస్తే ఎదిగిన పిల్లాడికి పాలేమని కోపం చేసేవారు. అందువల్ల వారిని బయటికి పోనిచ్చి తాగేవాణ్ణి. అమ్మ వద్ద పాలు అంత సమృద్ధిగా ఉండేవి అన్నారు భగవాన్. భగవాన్ గణపతి శాస్త్రి గారిని కూడా నాయనా అంటారే, ఎందువల్ల అన్నారా భక్తులు. ఎందువల్లనా? అందుకొక కారణం ఉంది. సాధారణంగా నేను అందరినీ మర్యాదగా పిలవటం అలవాటే కదా. పైగా వారు నాకంటే వయసులో పెద్దవారు. గణపతి శాస్త్రి గారు రండి పొండి అనేవాణ్ణి. వారికి అది పట్టరాని బాధగా ఉండేది. శిష్యుణ్ణి కదా, గణపతి రారా పోరా అనక ఇదేమి అన్యాయం అని ఎన్నిసార్లో బతిమలాడారు. నేను వినలేదు. ఒకరోజు ఏమైనా సరే ఈ మర్యాదవాచకం మానితే కానీ వీల్లేదని పట్టుపట్టు కూర్చున్నారు. శిష్యులంతా వారిని నాయనా అంటారు కదా, అదొక సాకు పెట్టుకొని, ఇదిగో
వీరందరితో పాటు నేను నాయన అంటే బిడ్డకు అన్వయిస్తుంది కదా, శిష్యుణ్ణి బిడ్డగా భావించటం సహజమేనని వారు సమాధానానికి వచ్చారు. నాయన అంటే తండ్రి కదా, మనదేం పోయిందని నేను ఒప్పుకున్నాను. అయితే ఏమి, రండి పొండి అనడం మానలేదు. వారికి మాత్రం ఇంత చేసి లాభం లేకపోయిందే అన్న కించ వదలనే లేదు అన్నారు భగవాన్. భగవాన్ దర్శనమిచ్చిన సంగతి మీనాక్షమ్మ చెప్పే స్థితిలో లేదన్నారు. సరే, నాయనగారు చెప్పే ఉన్నారు కదా, ఉభయులకు ఒకే సమయంలో ఒకే అనుభవం కలిగించే ఈ దర్శనాలను గురించి పరిభాషలో ఏమంటారో అన్నాను నేను. భగవాన్ దర్హాసిత వదనులై వాటినే దివ్య దర్శనాలు అంటారు అన్నారు. సరే అన్న, ఇక సెలవు. వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. నమో భగవతే శ్రీరమణాయ. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 20/4/1947. అన్న, మొన్న 12వ తేదీన ఒకరు బరోడా రాణి పంపిందని ఒక తెల్ల నెమలిని తెచ్చి భగవత్ సన్నిధిలో సమర్పించారు. భగవాన్ చూసి, ఆ 10-12 నల్ల నెమళ్ళు ఉన్నవే చాలదా? అవి దీనిపైకి జగడానికి వస్తవేమో. ఈ జాతి వేరు, అదీగాక పిల్లులు మొదలైన వాటి బాధ లేకుండా కాపాడాలి. ఎందుకు ఇది మనకు? వారి బసలోనే ఉంచటం మంచిది అన్నారు. అవతల వారు వినక ఇక్కడే వదిలేసి వెళ్ళారు. కృష్ణస్వామి దాని సంరక్షణకర్త, తక్కినవారు వారికి సహాయం. మొన్న మధ్యాహ్నం నేను వెళ్ళేసరికి భగవాన్ ఆ నెమలి చేష్టల గురించి సమీపస్తులతో మాట్లాడుతూ, ఇదిగో వల్లి అనే జింకపిల్లను అగ్గిపెట్టెలు చేసే వర్తకుడొకడు తెచ్చి ఇచ్చాడు. ఇక్కడే పెరుగుతూ ఉండేది. శనగపప్పు మరమరాలు కలిపి పళ్ళెల్లో పోస్తే ఒక్క గింజైనా కింద పడకుండా ఏరి పప్పంతా తిని మరమరాలు మాత్రం వదిలేసేది. కొన్నాళ్లకు మేకల మందలతో కలిసి అడవికి పోతూ ఉంటే తెలిసిన వారు ఇది ఆశ్రమానిదని పట్టి తెచ్చేవారు. తర్వాత తానే తిరిగి వచ్చేది. పోనిమ్మని ఊరుకున్నాం. ఒకనాడెవడో పంచముడు మాంసం కొరకు దాని కాలు విరగ్గొట్టడం చూసి, అయ్యో ఇది ఆశ్రమానిదే అని ఎరిగిన వారొకరు తెచ్చి ఇచ్చారు. రక్తం కారుతూ వచ్చింది. పాపం ఎంత ఉపచరించినా లాభించక కొన్నాళ్లకు నా ఒళ్ళోనే ప్రాణం విడిచింది. అన్నామల స్వామి నేను కలిసి, అదిగో ఆ కొండవైపు మెట్లను ఆనుకొని ఉన్నదే, అక్కడ సమాధి కట్టాం అన్నారు భగవాన్. నాకు ఆశ్చర్యం కలిగి, భరతఖండంలో భగవంతుడు పలుమార్లు అవతరించి పశుపక్షాదులకు సైతం మోక్షం ఇయ్యగలడు అన్న పెద్దల వాక్యం ప్రత్యక్ష గోచరమవుతున్నదే అన్నాను. భగవాన్ అందుకొని, సందేహమేమి, ఆ విధంగా ఎన్నో జరిగినవి అన్నారు. ఇంతలో ఆ నెమలి పారిపోతే పట్టుకుని వచ్చాడు కృష్ణస్వామి. భగవాన్ దాని మెడ మీద చెయ్యి పెట్టి గుండెల దాకా చేత్తో రాస్తూ, ఏమిరా ఎక్కడికి వెళ్ళావు? ఇలా వెళ్ళిపోతే ఎలా? పోకమ్మా, దుష్టజంతువులు ఉంటాయి. ఈ హాలు చుట్టూ తిరుగుతూ ఉండరాదు అని బుజ్జగించారు. చాలా రోజులు బయటికి పోక అది ఆశ్రమ కట్టడాలన్నిటిలోని సహజంగా తిరగడం నేర్చుకున్నది. భగవాన్ అది చూసి, ఇప్పుడు అది సర్వాధికారికి సమానంగా ఉన్నదోయ్ అంటూ ఉంటారు. ఈ మధ్యాహ్నం 2:30కు నేను వెళ్ళేసరికి రేడియో పాడుతున్నది, ఎలక్ట్రిక్ ఫ్యాన్ తిరుగుతున్నది. ఈ నెమలి వచ్చి రేడియో పక్కనే నిమీలిత నేత్రాలతో ధ్యాన నిమగ్నమైనట్టు తన్మయంగా కూర్చుంది. ఒకరది చూసి, ఎంత శ్రద్ధగా వింటున్నదో అన్నారు. అవును, వాటికి గానం అంటే ప్రీతి, మురళీ వాయిద్యం అంటే ఇంకా ఆనందం అన్నారు భగవాన్. ఈ నెమలి తెలుపన్న మాటే కానీ ఇంతకన్నా ఆ నెమళ్ళే అందంగా ఉంటవే అన్నారు ఒకరు. శ్రీవారు ఆ నెమలిని చూపుతూ, ఇలా ఉంటే ఇదొక శోభ. ఆ నెమళ్లకు ఎన్నో చిత్ర విచిత్ర రంగులు. ఇది రంగుల కలయిక లేని స్వచ్ఛమైన తెలుపు, గుణ వికారముల కూడిక లేని శుద్ధసత్వం అన్నమాట. చూడండి, వేదాంత పరిభాషకు నెమలిని కూడా ఉపమానంగా చెప్పవచ్చు. ఆ నెమళ్లకును పుట్టినప్పుడు అన్ని రంగులుండవు, ఒకే రంగు. ఎదిగిన కొద్దీ ఎన్నో రంగులు. పింఛం వచ్చిందంటే చాలు, కావలసినన్ని కళ్ళు. ఎన్ని రంగులో ఎన్ని చూపులో చూడండి. మన మనసు అంతే. పుట్టినప్పుడు ఏ వికృతులు వికారాలు ఉండవు. ఆ తర్వాత చిలవలు పలవలుగా
ఎన్నో వృత్తులు, ఎన్నో చూపులు, నెమలి వలనే అన్నారు భగవాన్. సరే అన్న, వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. ఇక సెలవు. నమో భగవతే శ్రీరమణాయ. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 24/4/1947. అన్న, ఈ మధ్యాహ్నం 3 గంటలకు ఒక భక్తులు భగవాన్ సోఫాకి దగ్గరగా నిలిచి, స్వామి, నాకు ఒక కోరిక ఉన్నది. భగవాన్ పాదం మీద నా శిరస్సు ఉంచి నమస్కరించాలని, భగవాన్ అనుగ్రహించాలి అన్నారు. ఓహో, అదా కోరిక, మంచిదే, కానీ పాదమేది, శిరసేది అన్నారు భగవాన్. జవాబు లేదు. రవ్వంత నిదానించి తానెక్కడ అణుగుతాడో అదే పాదం అన్నారు భగవాన్. ఆ స్థానం ఎక్కడుంది అన్నారా భక్తులు. ఎక్కడుందా? తనలోనే ఉంది. నేను నేనని విజృంభించే అహంభావమే శిరస్సు. అహం వృత్తి ఎక్కడ లయిస్తుందో అదే గురుపాదం అన్నారు భగవాన్. తల్లి, తండ్రి, గురువు, దైవం ఈ క్రమానుసారంలో భక్తి చేయాలంటారే, తానే అణిగిపోతే భక్తితో సేవించడం ఎలా పొసుగుతుంది అన్నారు వారు. తాననుగుట అంటే ఏమని? ఆ భక్తిని విశాలం చేయటం అన్నమాట. అన్నీ తనలోనివే కదా. అందువల్ల తన స్థానంలో తానుంటే వీటన్నిటినీ విస్తీర్ణం చేయగల శక్తి కలుగుతుంది అన్నారు భగవాన్. తన స్థానంలో తాను అనగడం అంటే బుద్ధి చేత అన్నమయాది కోశాలను తోసిపుచ్చి ఆ తర్వాత బుద్ధిని కూడా తోసివేయవలన అన్నారు భక్తులు. బుద్ధిని విడిచి ఎక్కడికండి పోయేది? బుద్ధి ఉన్నట్లుండుటే తన స్థితిని తానెరుగుట. పైన వచ్చే విషయాదులన్నీ తొలగించే నిమిత్తం బుద్ధిని కర్రగా పట్టుకోవాలి. మలిన బుద్ధి, అమలిన బుద్ధి అని బుద్ధిని 2 విధాలుగా వివరిస్తారు. అంతఃకరణ కార్యాలైన విషయాలతో కూడి ఉన్నప్పుడు మలిన బుద్ధి అంటారు. దానికే మనస్సని, అహంకారమని పేర్లు. ఆ విషయాదులను తోసిపుచ్చుటకు ఊతకోలవలే నేను అను అహంకరణ స్ఫురణకే ఆ మలిన బుద్ధి అని పేరు. దాన్ని పట్టుకొని మిగతాదంతా తోసివేస్తే ఉన్నది ఉన్నట్లుంటుంది అన్నారు భగవాన్. ఆ బుద్ధిని ఆత్మలో ఐక్యం చేయాలంటారు కదా అని మళ్ళీ ప్రశ్న. ఐక్యం చేయడానికి ఎక్కడి నుంచైనా వచ్చే వస్తువు కాదే, తనలోనే ఉంది ఆత్మ యొక్క స్ఫురణ బుద్ధి. ఆ బుద్ధితో అచలమైన వస్తువు తెలుసుకుంటే తాను తానుగా ఉంటాడు. ఆ బుద్ధినే కొందరు శక్తి అంటారు, కొందరు అహం అంటారు. ఏదో ఒక పేరు. పైన వచ్చేదంతా తరిమే నిమిత్తం దాన్ని పట్టుకోవాలి గట్టిగా అన్నారు భగవాన్. సరే అన్న, ఇక సెలవు. వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. నమో భగవతే శ్రీరమణాయ. నమో భగవతే శ్రీరమణాయ. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 15/5/1947. అన్న, ఈ మధ్యాహ్నం తిరుచునాపల్లి వైపు నుంచి వచ్చిన యువకుడొకడు భగవాన్కు ఒక జాబు రాసి చేతికి ఇచ్చాడు. దేశంలో ఎందరో జనాలు అన్నం లేక అల్లాడుతున్నారని, ఎంతో కల్లోలంగా ఉందని, వారి కష్టం చూడలేకుండా ఉన్నామని, భగవాన్ ఏదైనా నివారణోపాయం చెప్పవలసిందని, తమ వంటి పెద్దలు ఏమీ చెప్పకుంటే ఎలాగని ఆ జాబులోని విషయ సారాంశం. భగవాన్ చదివి అతని వంక పరిశీలనగా చూస్తూ, అదా నీకు కావాల్సింది? వారి కష్టం చూడలేక బాధపడుతున్నానంటున్నావు, నీవు ఇప్పుడు సుఖంగా ఉన్నావన్న మాటేనా అన్నారు. లేదు, ఏదో రకంగా చింత కలుగుతూనే ఉంది భగవాన్ అన్నాడా యువకుడు. అది సంగతి. నీ సుఖమేదో నీకు తెలియదు, వారి కొరకా చింత. లోకులందరూ ఒకే విధంగా ఉండేలా చేయాలంటే సాధ్యపడుతుందా? అంతా అందలమెక్కితే పల్లకి మోసేదెవరన్నట్టు అంతా రాజులే అయితే వీడు రాజని నిర్దేశించి చెప్పేందుకేముంది? బీదవారుంటేనే భాగ్యవంతులు వీరని తెలుస్తుంది. అజ్ఞానులుంటేనే జ్ఞానిని గుర్తించగలం. చీకటి ఉంటేనే వెలుగు తెలుస్తుంది. కష్టం ఉంటేనే సుఖం గోచరిస్తుంది.
ఆకలి ఉంటేనే ఆహారానికి రుచి. అందువల్ల తోచినంత సహాయం చేయగలమే కానీ అందరినీ ఒకే విధంగా ఉంచాలంటే ఏనాటికి ఏ ఒక్కరి వల్ల సాధ్యపడదు. ఎందరో దేశనాయకులు పనిచేస్తున్నారు. అందులో కొందరు మేము తలపెట్టిన కార్యం సరిగ్గా కాలేదు, అందుకుగాను ఉపవాసాలు చేస్తామంటారు. ఎందుకో ఒకరి తర్వాత ఒకరు నాయకులుగా వస్తున్నారు. పని జరుగుతూనే ఉంది. అందరినీ నడిపే శక్తి ఒకటి ఉంటుంది కదా, దాని పని అది చూసుకుంటుందని భారం దానిపై వేసి నిశ్చింతగా ఉంటే అదే జరిగిపోతుంది. మరికొందరు జీవహింస చేయరాదని బోధిస్తారు. వినుకుంటే మీరది మానకపోతే మేం ప్రాయోపవేశం చేసి ఆత్మహత్య చేసుకుంటాం, ప్రాణం విడుస్తాం అంటారు. లోకులు జీవహింస మానలేదని తాను ఆత్మహత్యకు పాల్పడితే అది మాత్రం జీవహింస కాదా ఏమి? ఆత్మహత్య అంటే శరీరం విడుచుట. వారి ఊహ శరీరం ఆత్మ కాదే. ఆత్మ ఎప్పుడూ ఎక్కడా నిత్యమై ఉండేది. ఆ నిత్యమైన తనను చూడక అనిత్యమైన దేహాదులను తానని చూచుటే ఆత్మహత్య. ఎందుకంటే హత్య వేరే ఏముంది? వివేక దృష్టి వల్ల తన్ను తా కన్నవాడు ఎన్ని కల్లోలాలు వచ్చినా చెలించడు. ప్రపంచం కష్టసుఖాలన్నీ నటనా మాత్రంగానే భావిస్తాడు. వారి దృష్టికి ఈ లోకం నాటకశాల. ఆ రంగాలలో ఒకే మనిషి ఒకసారి రాజువేషం, మరొకసారి మంత్రివేషం, ఇంకోసారి సేవకుడు, చాకలి, మంగలి, ఇంకా ఎన్నెన్నో వేషాలు ధరించి ఆయా పాత్రోచితంగా నటించినా తాను తానే కానీ ఇవేవీ కాదని తెలిసి ఉన్నందున ఆయా పాత్రధారణ వల్ల కలిగే న్యూనతలు పాటించడు. అదేవిధంగా ఈ లోకం ఆ ఈశ్వరుడి నాటకశాల. ఇందులో నీవొక నటుడవు. నీ శక్తిని అనుసరించి చేతనైనంత వరకు సహాయపడవచ్చు కానీ అంతా సమానంగా ఉండేలా చేయాలంటే ఏ కాలంలోనూ ఎవరి వల్ల సాధ్యం కాలేదు, కాబోదు అన్నారు భగవాన్. ఇలా ఉండడం వల్ల లోకంలో శాంతి పోయిందే, అందుకు విచారిస్తున్నాను అన్నాడా యువకుడు. అదిగో మళ్ళీ మొదలు. లోకంలో శాంతి లేకుండా పోయిందే అని విచారించే బదులు మనకు శాంతి ఎలా కలుగుతుందా అని విచారించి తెలుసుకుంటే మంచిది. అది వదిలి లోకంలో శాంతి లేదే అని విచారిస్తే లాభమేముంది? తన మనసు శాంతిగా ఉంటే లోకమంతా శాంతిగానే కనపడుతుంది. మీకు ఆ శాంతి ఉందా చెప్పండి ముందు అన్నారు భగవాన్. లేదు అన్నాడతను. అది సమాచారం. మీకు శాంతి లేదు. ఆ శాంతి ఏ విధంగా సంపాదించాలో తెలియదు. తెలుసుకుందామన్న యోచన చేయలేక లోకంలో శాంతి ఏ విధంగా కలుగజేద్దామా అన్న ఈ ప్రయత్నం ఉందే. తనకు అన్నం లేదు, తన తిండి తాను సంపాదించుకునే యత్నం చేయక ఎవరన్నా నా కుక్షి నింపితే నేనెందరికైనా అన్నం సంపాదించి పెడతాను అన్నట్లుంది. నన్ను లేవదీస్తే ఈ దొంగలెంత అని కుంటివాని కదవలే అన్నారు భగవాన్. సరే అన్నా, వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. ఇక సెలవు. నమో భగవతే శ్రీరమణాయ. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 16/5/1947. అన్న, ఈ మధ్యాహ్నం ఉత్తర హిందుస్థానీయులొకరు నిన్నటి వారి వల్లనే లోకోద్ధరణ నిమిత్తం భగవాన్ ఎందుకు ప్రయత్నించరు అనే అర్థమిచ్చే ప్రశ్నలతో నిండిన కాగితం శ్రీవారికి ఇచ్చాడు. భగవాన్ అది చూసి సమీపస్తులతో, ఇదిగో చూడు, నిన్నను ఇటువంటి ప్రశ్నలే. లోకోద్ధరణ చేయాలని బోధించే వీరంతా తమ్ము తాము ఉద్ధరించుకుంటే చాలును. తానెవరో విచారించి తెలుసుకోలేక లోకాన్ని ఉద్ధరించాలని చింతిస్తారు. ఈ చింతించేదెవరో తెలుసుకోవాలి ముందు. అది చేయరు, లోకాన్ని ఉద్ధరిస్తారట. అచ్చంగా కుంటివాని కదవలనే ఉంటుందిది అన్నారు. స్వామి, తమ వంటి జ్ఞానులు కదలకుండా కూర్చుంటే ఎలా? లోకం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు సహాయపడి శాంతిని ప్రసాదింపవద్దా అన్నారా పృచ్ఛకులు. అవునయ్యా, జ్ఞానులు ఏ సహాయము చేయుటలేదని నీకెలా తెలుసు? వారున్నట్లుండుటే లోకానికి సహాయం. చూచేందుకు ఊరికే ఉన్నట్టు ఉంటారు. వారి శక్తి ఎన్నో విధాలుగా పనిచేస్తుంది. అయితే నేను చేస్తున్నాను అన్న అహంభావన ఉండదు. ఒక ధనవంతుడు ఉంటాడనుకో,
కలలో బిచ్చమెత్తుతాడు, కూలి చేస్తాడు, వీధులు ఊడుస్తాడు. మెలకు రాగానే అవేవి నేను కాదు, నేను ధనికుడను అన్న ధీరత్వంతో ఉంటాడు. అదేవిధంగా జ్ఞాని అయినవాడు ప్రారబ్ధానుసారం ఏది చేసినా నేను కాదని దేనికి అంటక ధీరుడై ఉంటాడు. వారి శక్తి అనేక విధాలుగా పనిచేస్తుంది, కానీ ఫలితాలకు ఖేదమోదాలు వారికి ఉండవు. ఎందువల్లనంటే అంతా బ్రహ్మమయంగా తోచడం వల్ల కష్టం సుఖం అనేది గోచరించదు. నేను ఈ శరీరంలో ఉన్నాను, ఈ మనిషిని, ఇది లోకం అనే భావన ఉంటే కదా ఖేదమోదాలు చెందేటందుకు. దృష్టి జ్ఞానమయం కృత్వా పశ్చేత్ బ్రహ్మమయం జగత్ అన్న ఉపనిషత్ వాక్యానుసారం ఎప్పుడు జ్ఞానదృష్టి కలుగుతుందో అప్పుడే సర్వం బ్రహ్మమయంగా తోస్తుంది. నేను చేస్తున్నాననే భావనకి తావేది? ఏదో ఒక శక్తి వల్ల కార్యం జరుగుతున్నది అని భావిస్తారు అంతే అన్నారు భగవాన్. జ్ఞానులు శాపానుగ్రహ సమర్థులు అంటారు కదా, వారిదేమీ లేదని సెలవిస్తున్నారే తమరు అన్నారు ఇంకొకరు. అవునండి, సమర్థులు కారని ఎవరన్నారు? అయితే తాము వేరు, ఈశ్వర శక్తి వేరు అన్న భావన వారికి లేదు. ఉన్నది ఒక్కటే శక్తి. ఆ శక్తి చేతనే తాము చెలుస్తున్నామని గ్రహించి అహంకర్తృత్వ రహితులై ఉంటారు. వారు ఉండుటే లోకానికి మేలు. ప్రారబ్ధానుసారం ఏ పనులు చేయవలసి ఉంటే ఆ పనులు చేస్తారు అంతే అన్నారు భగవాన్. సరే అన్న, ఇక సెలవు. వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. నమో భగవతే శ్రీరమణాయ. సూర్యనాగమ్మ గారి లేఖలు రాసిన తేదీ 17/5/1947. అన్న, ఈ ఉదయం 9 గంటలకు ఒక భక్తుడు భగవాన్ని ఉద్దేశించి, స్వామి, నిన్న జ్ఞాని ప్రారబ్ధానుసారం చేయవలసిన పనులుంటే చేస్తాడని తాము సెలవిచ్చారు కదా, అసలు జ్ఞానులకు ప్రారబ్ధం లేదంటారు కదా అన్నాడు. భగవాన్ సావధానులై, ప్రారబ్ధం లేనిదే దేహం ఎలా వచ్చింది? పనులు ఎలా చేస్తారు? జ్ఞానుల చర్యలకే ప్రారబ్ధం అంటారు. బ్రహ్మ మొదలు సదాశివాది దేవతలకును ప్రారబ్ధం ఉన్నట్టు చెప్పి ఉంది. రామ కృష్ణాది అవతారాలు అంతే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్టు ఎప్పటికప్పుడు సాధువుల పుణ్యం దుష్టుల పాపం చేరి ప్రారబ్ధంగా పరిణమించగా ధర్మ సంస్థాపనార్థం ఈశ్వరుడు రూపం ధరిస్తాడు. దాన్నే పరేచ్ఛా ప్రారబ్ధం అంటారు. శరీరమే ప్రారబ్ధం. ఏ నిమిత్తంగా ఈ శరీరం వచ్చిందో ఆ పని దానంతట అదే జరుగుతుంది అన్నారు. గీతలో కర్మయోగమే ప్రధానంగా చెప్పారే అన్నారు నిన్నటివారు. ఓహో, అలాగా. కర్మయోగం ఒకటేనా వారు చెప్పింది? మిగతావన్నీనో? అవన్నీ తెలుసుకుంటే కర్మయోగంలో నీ మర్మం తెలుస్తుంది. అది విచారించరు. అహంక్రతురహం యజ్ఞస్వదాహ మహమౌషధం మంత్రోహమహమే వాజ్య మహమగ్నిరహం హుతం అన్న గీతాకారుడు దీనికి ముందే నచమాంతాని కర్మాణి నిబధ్నంతి ధనుంజయ ఉదాసీన వదాసీన మస్తకం తేషు కర్మసు అన్నాడు. అదేగాక ఉదాసీనవ దాసీనో గుణైర్యో న విచాల్యతే గుణావర్తంత ఇచ్చేవ యో వతిష్టతి నేంగతే అని సమదుఃఖ సుహస్వస్థ సమలోష్టాస్మ కాంచన తుల్య ప్రియా ప్రియోధీర స్తుల్య నిందాత్మ సంస్థుతి అని మానవమానయో స్తుల్య స్తుల్యో మిత్రారి పక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీతస్య ఉచ్యతే అని పైన చెప్పి ఉన్నాడు. పై విధంగా ఉన్న మహాపురుషులు బాహ్యానికి ఏ విధంగా ఉన్నా సదా కర్మసిద్ధులే. శిష్య, భక్త, ఉదాసీన, పాపాత్మాది 4 తరగతుల వారు వారి అనుగ్రహ రక్షితులే. శిష్యులు గురుభావంతో సేవించి తత్వమెరిగి తరిస్తారు. భక్తులు భగవత్స్వరూపంగా పూజించి పావనులవుతారు. ఉదాసీనులు వినగా వినగా ఉద్రేకం కలిగి భక్తులవుతారు. దుష్టులు అటూ ఇటూ వచ్చిపోయేవారి మాటల వల్ల వీరి కథాకలాపాలు చెవిసోకి పాప విముక్తులవుతారు. ఈ 4 తరగతుల వారును
జ్ఞానుల అనుగ్రహ రక్షితులే అన్నారు భగవాన్. దుష్టులు పాప విముక్తులవుతారని సెలవిచ్చారే, ఇతరులు అనుకుంటే వినుట వలన వాళ్లే మాట్లాడుకుంటూనా అన్నారొకరు. ఇతరులు అనుకుంటే వినుట వల్లనే, వాళ్ళసలు పాపులు కదా, సజ్జనుల మాట ఎలా చెప్పుకుంటారు అన్నారు భగవాన్. పాపులకు విమోచనం కలుగుతుంది అన్నారే, శరీర బాధల నుంచా మనస్సుకా అన్నారు నిన్నటివారు. మనస్సుకేనండి. మనస్సు సరిగ్గా ఉంటేనే అన్ని సుఖాలును. మనస్సు సరిలేకుంటే ఏది ఎలాగున్నా శాంతి లేదు. వారి వారి అర్హతను అనుసరించి క్రమంగా మనసు పరిపక్వత స్థితికి వస్తుందన్నమాట. నాస్తికుడు ఆస్తికుడవుతాడు, ఆస్తికుడు భక్తుడవుతాడు, భక్తుడు జిజ్ఞాసుడవుతాడు, జిజ్ఞాసువు జ్ఞాని అవుతాడు. ఈ రక్షణ మనస్సుకే చెప్పాలి కానీ శరీరానికి చెప్పి ఏం లాభం? తన మనస్సు సుఖంగా ఉంటేనే శరీరం కాక లోకమంతా సుఖంగా ఉంటుంది. అందువల్ల ముందు తానుగా ఉండే మార్గం చూసుకోవాలి. తానెవరో విచారించి తెలుసుకుంటే కానీ అది తెలియదు. అది విచారించక లోకాన్ని మరమ్మత్తు చేయాలంటం ఉందే. లోకంలో ఎన్నో రాళ్ళు ముళ్ళు ఉంటవి. తోళ్లతో కుట్టిన చెప్పులు కాళ్లకు తొడుక్కుంటే తీరే పనికి భూమంతా తోలు కప్పాలన్నట్లుంది. ఎండకు నెత్తిన గొడుగు పెట్టుకుంటే పోయేదానికి ఆకాశమంతా చాందిని కట్టాలని ప్రయత్నిస్తే సాధ్యపడుతుందా? తాను తన స్థితిని ఎరిగి ఉన్నట్టే జరిగేది జరుగుతుంది, జరగంది జరగదు. ఉన్న శక్తి ఒకటే. మనం దానికి భిన్నంగా ఉన్నామనుకుంటేనే అన్ని చిక్కులును అన్నారు భగవాన్. సరే అన్న, ఇక సెలవు. వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 18/5/1947. అన్న, ఈ మధ్యాహ్నం 3 గంటలకి మళ్ళీ ప్రారంభించారు ప్రశ్న పరంపరలు. బ్రహ్మము సచ్చిదానంద స్వరూపం అంటారు కదా, భావమేమిటి అన్నారు ఒకరు. అవును అంటారు. అసలున్నది సత్తు ఒకటే కదా, దానినే బ్రహ్మం అంటారు. ఆ సత్తు యొక్క ప్రకాశమే చిత్తు, స్వభావమే ఆనందం. ఈ రెండు సత్తు కన్నా భిన్నం కాదు. మూడిటిని కలిపి సచ్చిదానందం అంటారు. జీవగుణాలు అంతే. సత్వము, ఘోరము, జడము. ఘోరం అంటే రజోగుణం, జడమంటే తమోగుణం. ఈ రెండు సత్వానికి అంగాలన్నమాట. ఈ రెండు తోసివేస్తే ఉండేది సత్వం. అది సత్యమైనది, నిత్యమైనది, స్వచ్ఛమైనదిను. దాన్నే ఆత్మ అను, బ్రహ్మమను, శక్తి అను, ఏదన్నా అను. అదే నీవని తెలుసుకుంటే అంతా ప్రకాశమే, అంతా ఆనందమే అన్నారు భగవాన్. తన సత్యస్థితి నెరగనెంచు సాధకునకు శ్రవణ, మనన, నిధిధ్యాసాదులు కడవరకు ముఖ్య ఆవశ్యకములు అంటారు కదా పెద్దలు అన్నారా పృచ్ఛకులు. ఆవశ్యకములంటే పైన వచ్చే విషయాదులను పోగొట్టే నిమిత్తం సాధన మాత్రంగా ఉండాలే కానీ తన్ను తాను తెలుసుకునేందుకు కాదు. తానెప్పుడు ఎక్కడ ఉండనే ఉన్నాడు. అడ్డు వచ్చే విషయాదులను తోసివేసే నిమిత్తం శ్రవణాదులు గ్రహించాలి కానీ అవే ముఖ్యమని భావిస్తే నేను పండితుడను, గొప్పవాడను అనే అహంకారానికి కారణమవుతవి. అదే పెద్ద సంసారం. తర్వాత దాన్ని విడవడం కష్టం. అది మదపటేను కన్నా గొప్పది, సాధారణంగా లొంగదు అన్నారు భగవాన్. ఆ మదపటేనుగుకు గురుకటాక్షం సింహస్వప్నం వంటిదంటారే అన్నారు వారు. అవునది నిజమే. ఏనుగుకు కలలో సింహం కనిపించిందంటే ఉలికిపడి లేచి కళ్ళు మూస్తే మళ్ళీ అదే కనిపిస్తుందని వాటికి నిద్ర మానుతుంది. అలాగే మానవుని జీవిత స్వప్నంలో గురుకటాక్షం ఒక్కటే కాదు, శ్రవణ, మనస, నిధిధ్యాసాదులన్నీ సింహస్వప్న సదృశాలే. ఆ సింహస్వప్నాలు రాగా రాగా మేల్కొంటూ మళ్ళీ పడుకుంటూ కాల పరిపాకం వల్ల ఒకప్పటి గురుకటాక్షం అనే సింహస్వప్నం ఘాటంగా కలిగేసరికి ఉలిక్కిపడి జ్ఞానం పొందుతాడు. అప్పుడు ఏ స్వప్నమూ లేక జాగరూకుడై ఉండటమే కాక జీవిత స్వప్నావస్థకు ఏమాత్రం చోటీయక అప్రమత్తుడై ఉంటాడు. ఆ యథార్థమైన జాగ్రత్త ప్రబోధం కలిగే వరకు కలలో కలవలే ఈ సింహస్వప్నాలు రావలసిందే అన్నారు భగవాన్.
శ్రవణాదులు గురుకటాక్షము స్వప్న సదృశాలైన అన్నారా పృచ్ఛకులు. అవునయ్యా, యథార్థం తెలుసుకున్న వారికి అంతా స్వప్నతుల్యమే. ఏది యథార్థమని నీవిప్పుడు చెప్పగలవు? నిద్రలో ఈ శరీరం మీద ప్రజ్ఞ నీకుండదు. అనేక శరీరాలతో అనేక చోట్ల తిరుగుతావు, ఏవేవో చేస్తావు. అప్పటికదంతా సత్యంగానే తోస్తుంది. అన్నీ కర్తృత్వం వహించినట్టుగానే చేస్తావు. మెలకువ కలిగిన తర్వాత కదా నేను వెంకయ్యను, పుల్లయ్యను, అదంతా వట్టిది, స్వప్నము అనుకోవటం. అదే కాదు, ఒకప్పుడు రాత్రి లడ్డు జిలేబీలతో గొంతు వరకు తిని పడుకుంటావు. నిద్రలో ఎంత ఆకలైనట్టు, ఎక్కడెక్కడో తిరిగినట్టు, ఆహారం దొరక్క ప్రాణావసాన స్థితికి వచ్చినట్టు కలగని ఉలిక్కిపడి లేస్తావు. బ్రేవ్ బ్రేవ్ అంటూ త్రేన్పులు వస్తవి. అప్పుడు ఓహో అదంతా కలరా బాబు అనుకుంటావు. కానీ ఆ నిద్రలో ఈ విషయం జ్ఞప్తి ఉంటుందా? వేరొకరు క్షుత్పీడా బాధితులై నిద్రిస్తారు. కలలో లడ్డు జిలేబీలతో విందారగిస్తూ వినోదిస్తారు. అప్పుడు ఈ క్షుత్తుతో పడుకున్న సంగతి జ్ఞప్తి ఉంటుందా? ఉండదు. లేస్తారు, కానీ చచ్చే ఆకలి. ఉస్సో అదంతా భ్రాంతి, వట్టి కలరా దేవుడా అనుకుంటారు. అంతే కదా? ఈ జాగ్రత్తలోనూ నీ ఉన్నావు, ఆ స్వప్నంలోనే నీ ఉన్నావు, గాఢసృష్టిలోనే నీ ఉన్నావు. ఎప్పుడూ ఉన్న ఆ నీ యథార్థ స్థితిని అవగాహన చేసుకున్నప్పుడు ఇదంతా స్వప్నతుల్యమని తెలుస్తుంది. తెలిసిన తర్వాత గురువు వేరు, నేను వేరు అన్న భావన పోతుంది. అయితే గురుకటాక్షం వల్లనే ఈ మెలకువ కలగటం వల్ల ఆ గురుకటాక్షం సింహస్వప్నం వంటిది అంటారు. ఆ స్వప్నం ఘాటంగా అచ్చుగుద్దినట్టు రావాలి. అప్పుడు కానీ సరైన మెలకువ కలగదు. దానికి కాలం అనుకూలించాలి. సాధన చేస్తూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు కాలం అనుకూలిస్తుంది, అంతే అంటూ భగవాన్ గంభీరమైన మౌనం వహించారు. గడియారం టంగు టంగున 4 కొట్టింది. భగవాన్ ముఖస్థ వాగ్విలాసం అనే సమ్మోహనాస్త్రం వల్ల తన్మయులై ఉన్న సభ్యులంతా చకితులై యథాస్థితికి వచ్చారు. అలౌకికమైన వేణునాదం వలె ఆ వాణి నా చెవుల్లో ధ్వనిస్తూనే ఉంది. గురుకటాక్షమనే ఆ సింహస్వప్నం అచ్చుగుద్దినట్టు నాకెప్పుడైనా వస్తుందా అన్న తలపోతతో వెంటనే ఇంటికి వచ్చేశాను. సరే అన్న, ఇక సెలవు. మళ్ళీ వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. నమో భగవతే శ్రీరమణాయ. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 19/5/1947. అన్న, ఈ మధ్యాహ్నం శంకర విజయాన్ని గురించిన ప్రసంగం వచ్చి భగవాన్ ఒక భక్తునితో ప్రస్తుతం వాడుకలో ఉన్న శంకర విజయాలన్నిటికీ విలక్షణమైనది విద్యారణ్యులదే కదా అన్నారు. అవును, వారు చాలా మేధా సంపన్నులు కదా, వారి గ్రంథమే ప్రామాణ్యంగా తీసుకుంటారందరూ అన్నారా భక్తులు. భగవాన్ చిరునవ్వుతో అవును, వారి మేధాశక్తి చాలా గొప్పది. వారు శ్రీ విద్యా ఉపాసకులు కదా. శ్రీచక్రాకారంగా పట్టణం నిర్మించాలని హంపీలో ప్రారంభించి విఫల మనోరథులై భవిష్యత్తున ఒక చక్రవర్తి రాగలరని, వారు శ్రీచక్రాకారంగా పట్టణం నిర్మించగలరని రాశారు. ఈ సంగతి కొండ మీద ఉండగా నాయనతో నేనంటే వారొక విచిత్రమైన వ్యాఖ్యానం చేశారు. ఏమనంటే శ్రీచక్రాకృతి షోణశైల వపుషం శ్రీ షోడశార్ణాత్మకం అని అరుణాచలాష్టక స్తోత్రంలో ఉంది, శంకరాచార్య విరచితం. అదేగాక అరుణాచల పురాణంలో ఈ గిరి శ్రీచక్రాకారమని ప్రసిద్ధి. అందువల్ల వెతక్కుండానే మనకు ఈ శ్రీచక్రాకృతి గల స్థానం లభించింది. భగవాన్ చక్రవర్తి గిరి చుట్టూ 10 ఇళ్ళు కడితే ఇదే మహాసామ్రాజ్యం, వారు భవిష్యత్తు గురించి రాసింది ఇదే అయి ఉండొచ్చు అని వ్యాఖ్యానించి, ఇదిగో వీరు సేనాధిపతి, వారు కోశాధ్యక్షుడు, వాడది వీడిది అంటూ రాజ్యాంగమంతా ఏర్పాటు చేసేసేవారు. వారిక్కడ ఉండగా అదొక వేడుకగా ఉండేది. అందరూ కూర్చొని ఏమోయ్ ఈ రోజున మన దర్బారుకు ఫలహారం ఏమిటి అనేవారు. అదని ఇదని ప్రోగ్రాం వేసేవారు. అంతా రాజ్యం ఏలుతున్నట్టే.
కార్యం నడిపేవారు. ఇదిగో ఈ సుందరేశుడు, ఆ కళ్యాణం అప్పుడు ఇలా ఉండేవారా? అరే అప్ప, ఒక్కొక్క ఆసామి భలే హుషారుగా ఉండేవాళ్ళు, యోధులమనే అనుకునేవారు అన్నారు భగవాన్. ఇదంతా ఎప్పుడు అన్నాడు శివానందం. విరూపాక్ష గుహలో ఉండగానే. ఒక్కొక్కప్పుడు కట్టబోయే పట్టణానికి కాగితం మీద ప్లాన్ కూడా వేసేసేవారు నాయన. అందులో నాకు ఒక ప్రత్యేక స్థానం. తర్వాత అన్ని ప్లాన్లు రాజ్యాంగానికి తగినట్టుగా తయారు చేసేసేవారు. రాజు లేడు, రాజ్యం లేదు, ప్లాన్ మాత్రం సిద్ధమయ్యేది. అలా ఎన్ని ప్లాన్లో. రాజేడి, రాజ్యమేది అన్నారు భగవాన్. రాజు లేకేమి, ఎదుటనే ఉన్నారు కదా. అయితే ఈ రాజు కౌపీనధారి, అంతే కదా. ఇప్పుడేం తప్పింది? కొండ చుట్టూ ఇళ్ళు కట్టలేదా? భగవాన్ సన్నిధానం రాజస్థానం వల్ల ఉండలేదా? అంతా వారన్నట్టే రాజ్యాంగం నడుస్తూనే ఉంది. మామూలు రాజ్యానికి దీనికి కొంచెం భేదం ఉంటుంది అంతే అన్నారు నాయన శిష్యులైన సుబ్బారావు గారు. అది సరి, మహారాజుది మహాజ్ఞానిది ఒకటే దశ అని నాయన కూడా అంటూ ఉండేవారు. తథాగతుని గురించి కాలజ్ఞానులు ఇతడు చక్రవర్తి అయినా కావాలి, లేక జ్ఞాన సంపన్నుడైన సన్యాసి అయినా కావాలని అంటే ఎక్కడికి పోనీయక అంతఃపురంలోనే ఉంచి భోగలంపటిని చెయ్యాలని తండ్రి ఎంతో తంటాలు పడ్డాడు. కడకు వారేదో నెపంతో ఎలాగో బయటికి వెడితే లోకంలో ఉన్న కష్టమే గోచరించింది. పారిపోయి సన్యసించారు. ఏదో ఒకటి అన్నారు భగవాన్. సరే అన్న, ఇక సెలవు. వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. నమో భగవతే శ్రీరమణాయ. సూర్య నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 21/5/1947. అన్న, నిన్న ఉదయం 8 గంటలకు ఆర్య విజ్ఞాన సంఘంలో పనిచేస్తూ భగవాన్ శిష్యకోటిలో చేరిన డాక్టర్ సయ్యద్ శ్రీవారి దర్శనార్థం వచ్చి భగవాన్ను ఇలా ప్రశ్నించారు. లోకమంతా ఆత్మస్వరూపమేనని భగవాన్ సెలవిస్తారే, ఇన్ని కల్లోలాలు ఎందుకు గోచరిస్తున్నవి ఈ లోకంలో అని. భగవాన్ ప్రసన్నవదనంతో అదే మాయ. వేదాంత చింతామణిలో ఆ మాయను 5 విధాలుగా చెప్పారు. ఆ గ్రంథం కన్నడ భాషలో నిజగుణయోగి అనేవారు రాశారు. అందులోని వేదాంత పరిచ్ఛేదం వేదాంత భాషకొక లక్షణ గ్రంథం వంటిదని చెప్పవచ్చు. దానికి తమిళ అనువాదం కూడా ఉంది. తమస్సు, మాయ, మోహం, అవిద్య, అనిత్యం అని మాయకు 5 పేర్లు. జీవన చైతన్యాన్ని మరుగున పరిచేది తమస్సని, జగద్రూపమైన తన్ను వేరేగా తోపించుటకు కారణమైనది మాయ అని, అలా తోపించు జగమున శుక్తిరజిత భ్రాంతి కలిగించేది మోహమని, విద్యను చెరిపినందున అవిద్య అని, సద్రూపమునకు అన్యమైనందున అనిత్యమని చెప్పబడింది. ఈ 5 మాయల వల్ల సినిమా రంగంలో వలె ఆత్మలో ఈ కల్లోలాలన్నీ గోచరిస్తవి. ఈ మాయను తొలగించేందుకే లోకమంతా మిథ్య అని చెప్పబడింది. ఆత్మ తెర వంటిది. వచ్చిపోయే బొమ్మలు తెరను ఆశ్రయించినవే గాని వేరుగా లేవని తెలుసుకున్నట్టు ఆత్మావలోకన దృష్టి కలిగి దృశ్య ప్రపంచం ఆత్మకు భిన్నం కాదని తెలుసుకునేంత వరకు ఇదంతా మిథ్య అని చెప్పాలి. కానీ దృష్టి మారితే అంతా ఆత్మగానే తోస్తుంది. అందువల్ల మిథ్యగా చెప్పిన వారే తిరిగి అంతా ఆత్మస్వరూపమేనన్నారు. దృష్టి కదా ప్రాధాన్యం. దృష్టి మారితే సృష్టిలోని కల్లోలాలు మనసుని బాధించవు. సాగరం కంటే అలలు భిన్నంగా ఉన్నవా? అసలు అలలు ఎందుకు వస్తవి అంటే ఏం చెప్పగలం? సృష్టిలో కల్లోలాలు అంతే, అలవలే వస్తవి పోతవి. ఆత్మ కంటే భిన్నంగా లేవని తెలుసుకుంటే ఈ ఆందోళన ఉండదు అన్నారు భగవాన్. భగవాన్, మీరు ఎన్నిసార్లు అది బోధించినా మాకు తెలియటం లేదే అన్నారా భక్తులు. అంతటా నిండి ఉన్న ఆత్మను తెలుసుకోవటం చేతకాలేదంటారు. ఏం చేసేది? నేనున్నాను, నేను చేస్తున్నాను, ఇది నాది అని చంటిబిడ్డలు కూడా అంటారు. అందువల్ల నేననేది ఎప్పుడూ ఉండే వస్తువని అందరికీ తెలుస్తూనే ఉంది. ఆ నేననేది ఉన్న తర్వాతనే నీవు, శరీరం, వాడు వెంకన్న, వీడు రామన్న ఇత్యాదులన్నీ వస్తవి. ఇలా ఎదుట ఎప్పుడు ప్రత్యక్షంగా ఉన్న తన్ను తానెరుగక
దీపం పెట్టి వెదగవలనా ఏమి? తనకన్నా భిన్నంగా లేని ఆత్మస్వరూపం మాకు తెలియటం లేదే అనటం మాకు మేమెవరో తెలియటం లేదు అనగా మమ్ము మేము ఎరుగము అన్నట్టుంది అన్నారు భగవాన్. అంటే శ్రవణ మననాదుల వల్ల పరిపక్వ చిత్తులై దృశ్యమంతా మాయామయం అని భావించిన వారికి నిధిధ్యాస వల్ల యథార్థ స్వరూపం గోచరిస్తుందన్నమాట. అంతేనా భగవాన్ అన్నారా భక్తులు. అదే అదే, నిధి అంటేనే స్వరూపం. గురువాక్య శ్రవణ మననాదుల వల్ల స్వరూపమందు ధ్యాస కలిగి ఉండుటే నిధిధ్యాస అనగా తదేక నిష్టతో దానినే చింతించుట. అలా చింతించగా లీనమైపోతాడు. అప్పుడది తానుగా ప్రకాశిస్తుంది. అది సదా ఉన్నదే కదా. ఉన్నదున్నట్టు చూస్తే ఇన్ని చిక్కులుండవు. ఉన్నతనను కనుటకు ఇన్ని ప్రశ్నలెందుకో అన్నారు భగవాన్. సరే అన్న, ఇక సెలవు. వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. నమో భగవతే శ్రీరమణాయ. నమో భగవతే శ్రీరమణాయ. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 23/5/1947. అన్న, ఈ ఉదయం 8 గంటలకు కాషాయాంబరధారులొకరు వచ్చి, స్వామి, మనోనిగ్రహానికి అజపమంత్రం జపిస్తే మంచిదా, ఓంకారమా, ఏది ఉపయోగకారమో సెలవీయగలరు అన్నారు. అజపమంటే ఏమని మీ భావం? సోహం సోహం అని నోటితో జపిస్తే అజపం అవుతుందా? అజప అంటే వాక్కుతో ఉచ్చరించకనే తనంతట తానుగా జరిగే జపాన్ని తెలుసుకొనట అన్నమాట. అసలు జపతత్వం గ్రహించక వేళ్ళు లెక్కబెడుతూనో జపమాల తిప్పుతూనో నోటితో సోహం సోహం అంటూ అక్షరలక్షలు జపించుటేనని భావిస్తారు. జపానికి ముందు ప్రాణాయామే వినియోగ అని చెప్పే ఉన్నారు. ముందు ప్రాణాయామం చేసి మంత్రం జపించమని అర్థం. ప్రాణాయామం అంటే నోరు మూయమనే కదా. ప్రాణ నిరోధం వల్ల పంచభూతాలను బంధిస్తే ఉన్నతత్వమే మిగులుతుంది. అది అహమహమని సదా తానుగా జపిస్తూ ఉంటుంది. అదే అజపం. ఆ తత్వం అవగతం చేసుకొనుట అజపం. కానీ నోటితో జపించేది అజపం ఎలా అవుతుంది? ఎడతెగని ఆజ్యధార వలె తానే జపించే సత్యవస్తు సందర్శనమే అజప. గాయత్రి అన్నీను ఉపనయన కాలమందే అంగన్యాస కరన్యాసాది దిగ్బంధాలతో ప్రాణాయామం ఉపదేశించి అభ్యాస పరిపకానుసారం అజప గ్రహింపమన్నారు. అది విచారించక అజపం అంటారు. ఓంకారము అంతే. ఓం అనేది అంతటా నిండిన పరిపూర్ణ వస్తువేనాయే. దాన్ని వాక్కుతో ఎలా జపించటం? ఓం ఇచ్చేక అక్షరం బ్రహ్మం అద్వితీయం సనాతనం. ఈ సూత్రం గ్రహించక మూలాధారంలో గణపతికి ఇన్ని వేలని, తదితర చక్రములన్నిటిలోనూ బ్రహ్మకు అన్ని వేలని ఏవో లెక్కలు వేసి పెద్ద పెద్ద గ్రంథాలు రాశారు. జపించేదెవరో ముందు తెలుసుకుంటే జపమేదో తెలుస్తుంది. జపించేవాడెవడని వెతికి పట్టబోతే ఆ జపమే తానై కూర్చుంటాడు అన్నారు భగవాన్. నోటితో జపించిన దానికి ఫలితమే లేదా అన్నారు ఇంకొకరు. లేదని ఎవరన్నారు? అది చిత్తశుద్ధికి కారణమవుతుంది. చేయగా చేయగా పరిపక్వత కలిగి ఎప్పటికైనా సరైన దోవ తీస్తుంది. మంచి కానీ చెడ్డ కానీ చేసిందేది వృధా పోదు. కాకుంటే ఒకటి కంటే మరొకటి మేలని అధికారిని అనుసరించి అంతరాలు చెప్పవలసి ఉన్నవి అన్నారు భగవాన్. భగవాన్ రాసిన ఉపదేశసారమే ఇందుకు ప్రమాణం. ఉత్తమస్తవాదుచ్చమందతః చిత్తజం జప ధ్యానముత్తమం అజ్యధారయా శ్రోతసా సమం సరళ చింతనం విరలతః పరం. సరే అన్న, ఇక సెలవు. వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. నమో భగవతే శ్రీరమణాయ. సూరి నాగమ్మ గారి లేఖలు.
రాసిన తేదీ 28/5/1947. అన్న, భగవాన్ సన్నిధిలో పళ్ళు పిండి వంటలు తెచ్చి ఎదుటన పెట్టడం, తామే విస్తట్లో వడ్డించడం, తెచ్చినప్పుడే హాల్లో అందరి ఎదుట తినమని బలవంతపరచడం సహజంగా జరుగుతూనే ఉంటవి. కొత్తవారైతే సరే కానీ పాతవారైతే ఇంకేం నైవేద్యమైంది కర్పూరం కూడా వెలిగిస్తారా ఏం అని, ఇది మేమే తెచ్చామని అందరికీ తెలియాలి కాబోలు అని పెట్టినప్పుడు తిని చెప్పినప్పుడు వింటే తప్ప స్వామిత్వం రాదా అని అప్పుడప్పుడు భగవాన్ అంటూ ఉండటమే గాక, చొరవగల వాళ్ళైతే వచ్చిన పని చూసుకోక ఇదంతా ఎందుకు అని మందలించడం కూడా కద్దు. 1 సంవత్సర కాలం కావస్తుందనుకుంటాను. ఒకనాటి ఉదయం ఫలహార సమయానికి జొన్నపేలాలు తెచ్చి వంటింటి వారికి అప్పచెప్పి ఊరుకున్నాను. అయితేనేమి హాలుకు వెళ్ళగానే నేను అన్ని రకాల ధాన్యం తినే ఉన్నాను, ఇదంతా పెట్టుకుని ఎందుకు శ్రమపడ్డం అని మందలించారు భగవాన్. నాటి నుండి నేనేమీ చేసి ఇవ్వటం లేదు. ఈ మధ్య నీవు పంపిన అత్తిపళ్ళు బిళ్ళలు అందరి ఎదుట ఇస్తే ఏమంటారోనని భగవాన్ సేవకులకు చాటుగా చెప్పి ఇచ్చాను. వారు సమయం చూసి భగవాన్కి ఇచ్చారు. అప్పుడేమీ అనలేదు. కానీ 4-5 రోజుల క్రితం ఏం జరిగిందనుకున్నావు? మధ్యాహ్నం 2:30 గంటలకి వెళ్ళాను. భగవాన్ దగ్గర సేవకులు తప్ప ఎవ్వరూ లేరు. ఉడతలు సోఫా మీద పాకుతూ మారం చేస్తున్నవి. భగవాన్ డబ్బా దులుపుతూ లేదురా లేదు అని నా వైపు చూసి, జీడిపప్పు అయిపోయింది, వేరుశనగపప్పు వీరికి పొసగదు, ఏం చేసేది అన్నారు. ప్రశ్నాసూచకంగా సేవకుల వైపు చూశాను. సామాన్ గదిలో కూడా లేదుట అన్నారు వారు. ఉడతలా మారం మానవు. నాకు ఊరుకోవడానికి బుద్ధి పుట్టలేదు. తెప్పిస్తే ఏమంటారోనని భయం. సాయంత్రం ఎవరో టౌన్కు వెడుతుంటే 10 పలాల పప్పు తెమ్మని డబ్బిచ్చాను. తెచ్చిన వారు అప్పుడే ఇవ్వక మరనాడు ఉదయం 9 గంటలకు ఇచ్చారు. ఎదురుగా ఇస్తే ఏమంటారో అని 9:15కు భగవాన్ బయటికి వెళ్ళడం చూసి కృష్ణస్వామికి పొట్లం ఇచ్చాను. మధ్యాహ్నం ఏం జరిగిందో తెలియదు. 2:30 గంటలకు వచ్చి 4 గంటల వరకు ఉన్నాను. ఈ ప్రసక్తి రాలేదు. బతికాంలే బాబు అనుకొని ఇంటికి వెళ్ళి సాయంత్రం 6 గంటలకు వచ్చి హాల్లో దూరంగా కూర్చున్నాను. వేదపారాయణం ముగిసింది. కృష్ణస్వామి డబ్బాలో నేను ఇచ్చిన జీడిపప్పు చదువుతున్నారు. భగవాన్ చూసి ఆ పప్పు ఎవరిచ్చారు అని అడిగారు. నాగమ్మ అన్నాడు అతను. ఎప్పుడు అన్నారు భగవాన్. 9:30కు భగవాన్ బయటికి వెళ్ళినప్పుడు అన్నారు కృష్ణస్వామి. అలాగా, ఇచ్చేది ఎదురుగానే ఇవ్వరాదు, చాటెందుకు? భగవాన్ కోపడతారని భయం. ఇంకా ఈ చేష్ట విడవలేదు. ఆ సుబ్బలక్ష్మికి ఇదే చెప్పింది కాబోలు. ఆమె కూడా ఇంతకు ముందే జీడిపప్పు తెచ్చి కిటికీలో నుంచే చాటుగా సత్యానందానికి ఇచ్చి చక్కా పోయింది. పైగా అత్త ఇవ్వమన్నదని సాకు చెప్పింది. అత్త ఇచ్చిందంటే నేనేమీ అననని దాని మీదికి తోసివేసింది. ఇవే ఒక్కొక్కరి చేష్టలు. వచ్చిన పని చూసుకోక ఇదంతా ఎందుకో. స్వామిని ఏమార్చాలని చూస్తారు, మనమే ఏమారిపోతున్నామని తెలుసుకోవటం లేదు. ఎన్నాళ్ళైనా ఇవి పోలేదే, అందుగా వచ్చింది అని మేఘగంభీర ధ్వనితో గర్జించారు భగవాన్. కూర్చున్నదాన్ని కూర్చున్నట్టు చిత్రప్రతిమ వల్లే అయిపోయాను. సుబ్బలక్ష్మికి నేను చెప్పలేదు, ఆమె ఇచ్చింది తెలీదు. కానీ ఆ మాటల వల్ల జ్ఞప్తికి వచ్చి గురుకటాక్షం అనే సింహస్వప్నం అంటే ఇటువంటిదే కాబోలు అనుకున్నాను. గడియారం టంగున ఒక్కసారిగా కొట్టింది. ఉలికిపడి చూతును కదా, 6:30 అయ్యింది. ఆడంగులు ఉండదగిన వేళ అంతటితో సరికదా. అందరూ చల్లగా జారుకుంటున్నారు. ఎలాగో లేచి నమస్కరించాను. అనుగ్రహపూరితమైన ఆగ్రహాన్ని సూచించే రూక్షేక్షణాలతో పళ్ళు బిగబట్టి నా వంకే చూస్తూనే ఉన్నారు భగవాన్. ఆ గంభీరమూర్తిని కన్నెత్తి చూడలేక వంచిన తల ఎత్తకుండా ఇంటికి వచ్చాను. భళ్ళున తెల్లారింది. శిక్షాలక్షణమైన ఆ మందలింపుకు జీడిపప్పే కారణం కాదని జ్ఞానోపార్జనకే కదా వచ్చింది. ఆ వచ్చిన పనిని మరిచి సంచరించిన విషయాలు ఇంకా ఎన్నో ఉన్నవని గ్రహించి మనసులో క్షమాపణ వేడుకున్నాను. ఉదయాత్పూర్వమే లేచి త్వరగా కాలకృత్యాలు ముగించుకొని ఆశ్రమానికి వెళ్ళి హాల్లో అడుగు పెట్టగానే మందహాసంతో మా కేసు విచారణకు తెచ్చారు భగవాన్. సుబ్బలక్ష్మమ్మకు నేను చెప్పలేదని, భర్తగారి షష్ఠిపూర్తికి తెచ్చిన పప్పు మిగిలితే ఉడతలకివ్వమని అలిమేలత్తే ఇచ్చిందని తేలింది. అలాగా, ఇప్పుడు కథ వేరుగా మారిందే.
అయితే మాత్రం చాటెందుకు? పోనీలే, ఏదో అయ్యింది అంటూ ప్రసంగం మార్చి మాటలతో మాయగప్ప చూచారు భగవాన్. నాకు మాత్రం ఇంతవరకు మరుపు రాలేదు. ఆశయా భజ్యతే లోకో కర్మణా బహుచింతయ ఆయుక్షీణం నజానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్తః అన్న పెద్దల వాక్యం విస్మరించి కాలవేగం గమనించక కాలయాపన చేస్తున్నదే బిడ్డ అన్న పరితాపంతో పలికిన ఆ పలుకులు, చూసిన ఆ చూపులు నా హృదయ ఫలకంలో ముద్ర వేయబడినవే అన్న. ఆ సంఘటన ఏమని రాయగలను? జ్ఞానదాత కదా భగవానుడు. సరే అన్న, వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. సెలవు. నమో భగవతే శ్రీరమణాయ. సూర్యనాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 5/6/1947. అన్న, మొన్న రాత్రి పట్నంలో మీ ఇంటి నుంచి బయలుదేరి నిన్న ఉదయం 7 గంటలకు ఆశ్రమానికి చేరుకున్నాను. భగవత్ సన్నిధిని విడిచి 4 రోజులే అయినప్పటికీ 4 యుగాలు అయినట్లుండడం వల్ల స్టేషన్ నుంచి ఏకాఏకి ఆశ్రమానికే వెళ్ళాను. భగవాన్ పలహారం చేస్తున్నారు. నమస్కరించి నిలుచుంటే, ఇప్పుడే వచ్చారా అని అడిగారు. అవును అని చెప్పి, లేఖల పుస్తకాలు 10 కాపీలే వచ్చినవి, మిగతావి ప్రెస్ వారు ఆశ్రమానికే పంపుతామన్నారని ఇచ్చిన 10 తెచ్చానని చెప్పాను. సరేనని నిర్లక్ష్యంగా ఊరుకున్నారు భగవాన్. స్నానపానాదులు ముగించుకొని పుస్తకాల కట్ట పట్టుకొని ఆఫీసులోకి వెళ్ళేసరికి సర్వాధికారి నిరంజనానంద స్వాములు లేరు. పోని భగవానికి చూపించే తెద్దామని హాలుకు వెళ్ళాను. రూల్స్ ప్రకారం నడవాలని ఆఫీసులోకి వెళ్ళానే కానీ ముందు భగవానికే చూపాలన్న మురిపం లోపల ఉంది నాకు. ఎలాగైతేనేమి ముందు హాలుకే వెళ్ళవలసి వచ్చింది. భగవాను చూసి చూడనట్టు ఊరుకున్నారు. చేతికి ఇవ్వడానికి జంకి కుర్చీ పీటల మీద పెట్టాను. కృతి సమర్పణ సందర్భంలో వారి వారి శక్త్యానుసారం ఫలపుష్పాది కానుకలిచ్చి కృతిభర్తను అర్చించడం సహజం. అయితే కొండంత దేవునికి కొండంత పత్రియ అన్నట్టు ఈ భగవానికి ఏమిచ్చి పూజించగలం? పోని పత్రం, పుష్పం, ఫలం, తోయం అన్నట్టు ఏ ఒక్కటో లాంఛనంగా ఇద్దామన్నా వచ్చిన పని చూసుకోక ఇదంతా ఎందుకు అని భగవాన్ ఈ మధ్య మందలించారు కదా. ఏమీ ఇవ్వక చేతులు జోడించి నించున్నాను. ఏం చిత్రం జరిగిందనుకున్నావు? నమస్కరించాలని వంగేసరికి పూలు, పళ్ళు, అగరవత్తులు, ఒక్కలు, ఆకులు మొదలైన శోభన సామాగ్రితో నింపిన పెద్ద పళ్ళెం పట్టుకుని ఒక భక్తుడు బ్రాహ్మణ బృందంతో సహా వచ్చి ఈ పుస్తకాలు పక్కనే ఆ పళ్ళెం పెట్టాడు. వంగిన దాన్ని లేచి చూసేసరికి విభ్రాంతి కలిగింది. అంతా గుంపుగా నిలిచి నా కర్మణ నా ప్రజయా ధనేన అంటూ వేదమంత్రం పఠించారు. అనంతరం అంతా మళ్ళీ నమస్కరించి లేచాం. కృష్ణస్వామి ప్రసాదమిచ్చి వారిని పంపాడు. భగవాన్ పేపర్ అవతల ఉంచి సావధానులై, ఈనాడు వారికి షష్ఠి పూర్తిట అన్నారు నాతో. అలాగా అన్నాను నేను. ఎలాగైతేనేమి తలవని తలంపుగా జరిగిన సన్నివేశం వల్ల నేనేమీ తేలేదన్న లోపం తీరింది నాకు. పుస్తకాలు అక్కడుంచాడు కృష్ణస్వామి. నేను భగవాన్ చేతికి అందించాను. అటు ఇటు తిప్పి చూసి, సరే ఆఫీసులో ఇవ్వు, ముద్ర వేసి రాని చూద్దాం అన్నారు. ప్రెస్ వారు ఫోటో కింద భగవాన్ పేరు వేయడం మర్చిపోయినారని తీసి చూపించాను. అరేరే, పొరపాటైపోయిందే. పోనీ నామం రూపంలో కలిసిపోయిందిలే, ఆఫీసులో ఇవ్వు అన్నారు భగవాన్. చిత్తం అని తీసుకున్నాను. ఆఫీస్కు వెళ్ళి నిరంజనానంద స్వాములు చేతికిచ్చి వచ్చాను. 9 గంటలకు మౌనస్వామి 2 పుస్తకాలు తెచ్చి భగవానికి ఇచ్చారు. భగవాను చూసి, ఒకటి నాకు, ఒకటి నాగమ్మకునా అంటూ సమీపస్తులతో, ఏమోయ్ ఇది దానికి ఇయ్యి, అది రాసిందివి, వాళ్ళ అన్న అచ్చు వేయించాడు, అదే పుస్తకాలు తెచ్చి మనకిస్తే అందులో ఒకటి తీసి దానికిస్తున్నాం. బెల్లంతో పిళ్ళారిని చేసి పూజానంతరం ఆ బెల్లమే గిల్లి నైవేద్యం పెట్టినట్టుంది. పళ్ళు తెచ్చి పెడితే ప్రసాదం ఇవ్వటం లేదు, అలాగే ఇదిను అన్నారు భగవాన్. సరే అన్న, ఇక సెలవు. వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. సూర్య నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 20/6/1947. అన్న, 4-5 రోజుల క్రితం ఆశ్రమంలో
మాధవస్వామి నోట్బుక్ ఒకటి దొరికింది. శ్రీవారది చూస్తూ ఉంటే తాము ఎప్పుడో రాసిన తమిళ పద్యం ఒకటి కంటపడింది. మలయాళపు అక్షరంలో ఉన్న ఆ పద్యం అరవ అక్షరంలో రాస్తూ దాని భావం మాకిలా చెప్పారు భగవాన్. మనుషులకు జ్ఞానం కలిగిన వెనుక ఈ శరీరంపై లక్ష్యం ఉండదు. ఎంత చక్కని విస్తరి కానీ భోజనానంతరం విసిరి పారేసినట్టు ఈ భౌతిక శరీరం జ్ఞానోదయానంతరం ఎప్పుడు పారవేద్దామా అని చూస్తాడు. అదే ఈ పద్యంలో సారాంశం. ఏ కారణం వల్ల భగవాన్ ఈ పద్యం రాశారో అన్నారు ఒక భక్తులు. తమిళ భాషలో ప్రభులింగలీల అనే ఒక గ్రంథంలో ఇదే భావం 4 పాదాలు పద్యంగా ఉండడం చూసి సంగ్రహంగా రాస్తే మంచిదని తోచింది. ఈ చిన్న గీతం రాశాను, 2 పాదాలది అని చెప్పి దానిని తమిళాక్షరంలో రాసి ముగించి, చూడండి ఈ ఎంగిలాకు ఉపమానాలు ఎందరు చెప్పారో. ఎంత బాగా కుట్టిన విస్తరైనా భోజనం అయ్యేవరకే, తర్వాత దాని ఎందు లక్ష్యం ఉంటుందా? వెంటనే పారవేస్తాం. ధనవంతులైతే వెండితో చేయించి బంగారు పూలు వేస్తారు. భగవంతుడిచ్చిన చేతులుండగా అవన్నీ ఎందుకో? నేను కొండ మీద ఉండగా ఒకరు వెండి విస్తరి చేయించి తెచ్చి, స్వామి దీనిలో భోజనం చెయ్యాలి అన్నారు. నాకెందుకని పంపేశాను. ఏమో, చేతిలో వేయించుకొని తింటే తీరేదానికి వెండి బంగారము ఎందుకు? నేను చాలా కాలం విస్తరి వేయించుకొని తిననే లేదు. ఎవరన్నా ఆహారం తెస్తే ఇలా చెయ్యి చాచి చేతిలో వేస్తే తినేవాణ్ణి. ఈ మధ్య కదా ఆకులో భోజనం అన్నారు భగవాన్. అందుకే కరతరామరసేన సుపాత్రావత అని గణపతి ముని స్తుతించారు అన్నారు ఒకరు. నిజమే, సహజమైన చేతులుండగా ఇవన్నీ ఎందుకో? నేను భిక్షకు వెళ్ళిన రోజుల్లో భలే హుషారుగా ఉండేది. ఇలా దోశలు పట్టి భిక్ష తీసుకొని తింటూ వీధుల మధ్య పోతూ ఉండేవాణ్ణి. తినటం అయిపోతే చెయ్యి నాకుతూ పోయేవాణ్ణి. ఏదీ లక్ష్యం ఉండేది కాదు. ఎవరిని కానీ ఎప్పుడు ఏదీ అడుగుటకు అభిమానం కదా. అప్పుడు కరతల భిక్ష ఎంతో వేడుకగా ఉండేది. ఈ పక్క ఆ పక్క పెద్ద పెద్ద శాస్త్రుల వారు ఉండేవారు. ఒక్కొక్కప్పుడు గొప్ప గొప్ప ఉద్యోగస్తులు ఉండేవారు. ఎవరుంటే నాకేమి? దరిద్రుడై భిక్షకు వెళితే దీనత్వం తోస్తుంది, కానీ అహం నాశనమైన అద్వైతికి అది మహాభాగ్యంగా తోస్తుంది. అప్పుడు చక్రవర్తి వచ్చిన లక్ష్యం ఉండదు. నేను ఆ విధంగా భిక్షకు వెళ్ళి చప్పట్లు కొట్టగానే నన్ను ఎరిగిన వారు స్వామి వచ్చారని భయభక్తులతో భిక్ష పెట్టేవారు. ఎరుగని వారు, ఏమయ్యా బాగా బలిసి ఉన్నావే, భిక్షకు రాకుంటే కూలి పనికి పోరాదు అనేవారు. నవ్వు వచ్చేది. మౌనస్వామిని కదా, మాట్లాడనాయే, ఇలా అనటం సహజమేనని నవ్వుతూ వెళ్ళేవాణ్ణి. వాళ్ళన్న కొద్దీ సరదా ఎక్కువయ్యేది నాకు. అదొక వేడుక సుమా. భగీరథుడు గంగను భూమికి రప్పించక పూర్వం జరిగిన కథ అంతా వాసిష్టంలో ఉంది. వారు చక్రవర్తులు కదా, వారికి ఆత్మ జిజ్ఞాస వల్ల ఆ రాజకీయం భారంగా తోచింది. సద్గురుని సలహాను అనుసరించి యాగమనే నెపంతో ధనధాన్యాదులన్నీ దానమిచ్చారు. రాజ్యం ఎవ్వరూ అంగీకరించలేదు. పక్కనే వేచి ఉన్న శత్రురాజును పిలిచి స్వరాజ్యం ధారాదత్తం చేశారు. ఇక దేశ పరిత్యాగం చెయ్యాలి. అర్ధరాత్రి మారువేషంతో పలాయనం అంగీకరించి పరదేశంలో తమను ఇతరులు గుర్తించకుండా అక్కడక్కడ దాక్కొని రాత్రి రాత్రి భిక్షాటనంతో కాలం గడుపుతూ కొన్నాళ్లకు పగలే బిచ్చమెత్తి అభిమానరహితమైన మనఃపరిపాకం కలిగిందని నిశ్చయించారు. ఆ తర్వాత స్వదేశమేలపోరాదు అని అక్కడికి వచ్చి భిక్షాటన సాగించారు. ప్రజలు గుర్తింపనట్టుగా కొన్నాళ్ళుండి కరతల భిక్ష గ్రహిస్తూ అన్ని చోట్ల తిరిగి మన అంతఃపురం అన్న అభిమానం ఎందుకని ఒకనాడు అక్కడికే వెళ్ళారు. కావలివారు గుర్తించి మహారాజు వచ్చారని ఆదరాభిమానాలు చూపి వణుకుతూ అప్పటి రాజుకి విన్నవించారు. వారు ఆత్రంతో వచ్చి రాజ్యం గ్రహింపమని ప్రార్థిస్తే సుతరాము ఒప్పుకోలేదు. భిక్ష పెడతావా లేదా అన్నారు. వారికి ఇక విధి లేక భిక్ష పెడితే మహా సంతోషంతో గ్రహించి వెళ్ళారు. ఆ తర్వాత ఏదో నెపంతో ఏదో రాజ్యానికి రాజయ్యి తమ రాజ్యమేలే రాజు గతిస్తే ప్రజల ప్రార్థనను అనుసరించి దానిని పరిపాలించారట. ఆ కథ అంతా వాసిష్టంలో విపులంగా ఉంది. మొదట భారంగా తోచిన రాజ్యం అప్పుడేమీ బాధించలేదుట. ఇంతకు చెప్పవచ్చేది ఏమిటంటే భిక్ష యొక్క సుఖం వారికే తెలుస్తుంది. దరిద్రుడై భిక్షమెత్తటం
ఎంగిలాకుల్లో మెతుకులు ఏరి తినడం ఘనం కాదు. చక్రవర్తి భిక్షం ఎత్తాడంటే ఆ భిక్ష యొక్క ఘనం చెప్పాలా? భిక్ష అంటే ఆ భిక్ష కానీ ఇప్పటి భిక్షలా ఏమి? ఇప్పుడిక్కడ భిక్ష అంటే వడ పాయసం తప్పదు. కొన్ని మఠాల్లో మరీ గొడవలు. పాదపూజలకే పైసా తెమ్మంటారు. మాట్లాడుకున్న మొత్తం అక్కడ పెడితే గాని ఔపోషణం పుచ్చుకోమంటారు. మహత్తరమైన ఆ కరతల భిక్ష యొక్క తాత్పర్యం ఈ తీరున పరిణమించింది అన్నారు భగవాన్. మూలంతరో కేవలమాశ్రయంతః పాణిద్వయం భోక్త మమత్రయంతః కందామివ శ్రీమపి కుత్సయంతః కౌపీనవంతః కలు భాగ్యవంతః ఆచార్యకృత యతిపంచకం. సరే అన్న, ఇక సెలవు. వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 21/6/1947. అన్న, 2-3 నాళ్ల క్రితం ఒకరోజు ఉదయాన కొత్తగా ఉపనయనమైన పిల్లవాడిని వెంట పెట్టుకుని కొందరు వచ్చి భగవానుకు నమస్కరించి వెళ్ళారు. వారటు పోగానే ఉపనయన తత్వమేమి అని ఒక భక్తుడు అడిగితే భగవాన్ మందహాసంతో ఇలా సెలవిచ్చారు. చూడండి, ఉపనయనం అంటే కేవలం 3 పోగుల నూలు మెడలో వేయుట మాత్రమే కాదు. ఈ 2 కళ్ళే కాదోయ్, 3వ కన్నుంది. అది జ్ఞాననేత్రం. దానిని తెరిచి స్వస్వరూపాన్ని గుర్తించు అని బోధిస్తారన్నమాట. ఉపనయనం అంటే ఇంకొక కన్ను. ఆ కన్ను తెరవాలని బోధిస్తూ అందుకు గాను ప్రాణాయామం నేర్పుతారు. ఆ తర్వాత బ్రహ్మోపదేశం చేసి జోలగట్టి భిక్షమెత్తమంటారు. మాతృభిక్షే ప్రథమ భిక్ష. తండ్రి బ్రహ్మోపదేశం చేస్తే తల్లి 3 పిడికెళ్ల బియ్యం భిక్ష పెడుతుంది. అంటే తండ్రి చేసిన ఉపదేశం మననం చేసే నిమిత్తం భిక్షాటన వల్ల కుక్షి నింపుకొని గురుకులవాసం చేసి జ్ఞాననేత్రం తెరిచి ఆత్మానుభూతి నందవలెనని ఉపనయనం యొక్క తాత్పర్యం. ప్రస్తుతం ఆ విషయం మరిచి ప్రాణాయామం అంటే వేళ్లతో ముక్కు మూసి అభినయించుటగాను, బ్రహ్మోపదేశం అంటే కొత్త తోవతి ముసుగు కప్పి చెవిలో గుసగుసలాడడం గాను, భిక్ష అంటే రూకలతో జోలి నింపుటగాను పరిణమించింది. ఉపదేశం చేసే తండ్రికి, చేయించే గురువుకు ఉపనయన తత్వం తెలియనప్పుడు బిడ్డలకు ఏం చెప్తారు? అదే కాదు, గురుకులవాసం వల్ల విజ్ఞానం ఆర్జించట పిమ్మట మనస్సు విషయాల్లో చిక్కునో లేదో పరిశీలించుటకు స్వగృహానికి పంపేవారట గురువులు. స్వగృహంలో కొన్నాళ్ళుండి విరాగులై కావడి కట్టి కాశీయాత్రకు బయలుదేరేవాళ్ళు. అప్పుడు కన్యాదాతలు పట్టినిచ్చి పాణిగ్రహణం చేస్తాం, పరిగ్రహింపు అని కబురు పంపితే విరాగి అయినవాడు వీనక వెళ్ళేవాడు, రాగం ఉన్నవాడు తిరిగి వచ్చి కన్యాదానం గ్రహించేవాడు. ఇప్పుడు అదంతా మరిచి కాశీయాత్ర అంటూ సరిగంచు పట్టుధోవతి కట్టి కళ్ళకు కాటుక, నుదుట తిలకం దిద్ది, పాదాలకు పసుపు పారాణి పెట్టి ఒళ్ళంతా గంధం పూసి మెడలో పూలమాలలు, నెత్తిన గొడుగు, పాదాలకు పావుకోళ్ళు ధరించి ఒయారంగా నడుస్తూ భాజా భజంత్రీలతో బయలుదేరతారు. బావమరిది వచ్చి బాలికనిస్తామని బతిమలాడితే రిస్టువాచి కావాలి, మోటార్ సైకిల్ కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇస్తే వస్తాం లేకుంటే లేదు అని పేచీ పెడతారు. పీటల మీద పెళ్లి తప్పిపోతుందని అడిగిందల్లా అర్పిస్తారు కన్యాదాతలు. ఇక వారు వీరు కలిసి ఫోటోలు తీయించుకోవటాలు, విందు భోజనాలు, బట్టలు ఇచ్చి పుచ్చుకోవటాలు, ఇది కాలక్షేపం. భిక్ష అంటే రూపాయలతో జోలి నింపుకోవటానికి, కాశీయాత్ర అంటే కట్నాలు లాగడానికి ఉపయోగిస్తున్నారు ఇప్పుడు అన్నారు భగవాన్. సరే అన్న, ఇక సెలవు. వీలు చూసుకొని ఉత్తరం రాస్తాను. శ్రీరమణాయ నమో. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 27/6/1947. అన్న, ఈ మధ్యాహ్నం 3 గంటలకి అరుణగిరికి ఈశాన్యంలో మఠం నుంచి ఒక భక్తులు వచ్చి నమస్కరించారు. భగవాన్ చూసి కోవిలూరు మఠంలో ఉన్న స్వామి గతించారని తంతి వచ్చిందే, నటేశస్వామి వెళ్ళారా అని అడిగారు. వెళ్ళారు, 2 రోజులు అయ్యింది. అనారోగ్యంగా ఉన్నారని ముందే తెలిసింది అన్నారు వారు.
నటేశ స్వామి అంటే ఎవరు అన్నారు ఒకరు. ఇప్పుడు ఈశాన్య మఠాధిపతిగా ఉన్నారే వారే. కోవిలూరు మఠంలో గతించారన్నానే వారు లోగడ ఇక్కడి ఈశాన్య మఠంలో ఉన్నవారే. కోవిలూరులో అప్పటి మఠాధిపతి గతించినప్పుడు వారిని తీసుకెళ్ళి ఆ పీఠాధిపత్యం ఇచ్చారు. ఈ వైపున వేదాంత మఠాల్లో అదే ముఖ్యమైనది. వీరికి పాండిత్యం తక్కువైనా మంచి సాధువు అవటం వల్ల వీరే కావాలన్నారు. 20 ఏళ్ళు అయ్యిందనుకుంటా అన్నారు భగవాన్. భగవాన్ని బండి ఎక్కించింది వీరేనా అన్నా నేను. కాదు, వీరికన్నా ముందున్నవారు. వారు వీరి వల్ల కాదు, చాలా గంభీరమైన వ్యక్తి అన్నారు భగవాన్. బండి ఎక్కిందెప్పుడు అన్నారు ఒకరు. విరూపాక్ష గుహలో ఉండగానే. అక్కడికి వచ్చిన 4-5 ఏళ్లకు అదొక చిత్రకథ. ఒకనాడు నేను పళనిస్వామి గిరి ప్రదక్షిణం వెళ్ళి కోవెల వద్దకు వచ్చేసరికి రాత్రి 8 గంటలయ్యింది. అలసటగా ఉండడం వల్ల కంబత్తిల్ సుబ్రహ్మణ్యేశ్వరాలయంలో పడుకున్నాను. పళని అన్నం తెస్తానని సత్రానికి వెళ్ళాడు. వారు గుళ్ళోకి వెళ్తున్నారట. వారి చుట్టూ శిష్యులుంటారు కదా. వారిలో ఒకరు నన్ను చూసి బ్రాహ్మణ స్వామి ఇక్కడున్నారని చెప్పారట. ఇంకేం తిరిగి వెళుతూ 10 మందితో వచ్చి చుట్టూ నిలిచారు. లేవండి స్వామి పోదామంటారు. నేను మౌనస్వామి నాయే రానని సౌజ్ఞ చేశాను. వారా వినేది. ఎత్తండిరా ఎత్తండి అన్నారు. సరే ఇక తప్పదని లేచాను. బయటికి వస్తే బండి సిద్ధంగా ఉంది. ఎక్కండి స్వామి అన్నారు. నేనెక్కను, నడిచే వస్తా, మీరెక్కి వెళ్ళండి అని సౌజ్ఞ చేస్తే వింటారా? చూస్తారేమర్రా, స్వామిని ఎత్తి బండిలో కూర్చోబెట్టండి అన్నారు. అంతా 10 మంది ఉన్నారాయే. మన వైపున మాట్లాడేవారు ఎవరూ లేరు. సరే ఎత్తి బండిలో కూర్చోబెట్టారు. పలక్కుండా మఠానికి వెళ్ళాను. పెద్ద విస్తరి వేసి వడ్డించి ఇక్కడే ఉండిపోండి స్వామి అంటూ ఉపచారం చేశారు. పళనిస్వామి కోవెలకు వచ్చి చూసి విషయం విచారించి తెలుసుకొని మఠానికి వచ్చారు. వారు వచ్చిన తర్వాత ఎలాగో తప్పించుకొని వెళ్ళిపోయాను. ఈ ఊరు వచ్చిన తర్వాత అదే బండి ఎక్కడం. ఆ తర్వాత 1-2 సార్లు కొత్తవారెవరో వస్తే నన్ను రమ్మని బండి పంపారు. ఇప్పుడు సంధిస్తే వదలరని ఆ ఉపద్రవం అంతా మనకెందుకని రానని చెప్పి బండి తిప్పి పంపాను. అంతటితో బండి పంపడం మానేరు. అదొకటేనా వారి ఉపద్రవం? పిలిచినప్పుడు వెళ్లకున్నా ప్రదక్షిణం వెళ్ళి వస్తూనో మరెప్పుడైనా మఠానికి వెడుతూ ఉండేవాణ్ణా? వెడితే నన్నక్కడ కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి వంటవారితో గుసగుసలాడి వచ్చేవారు. భోజన సమయంలో అరిటాకు పెద్దది వేయించి తాను నా పక్కనే కూర్చొని వేయండిరా వేయండి అని ఎన్నో పదార్థాలు వడ్డింపజేసేవారు. మిగతా దినాల్లో వారు పంక్తికి వచ్చేవారు కాదు. ఇందుకుగాను నా పక్కనే కూర్చుండేవారు. నేను అవన్నీ తినగలనా? కాస్త రుచి చూసి లేచి వెళితే ఆ శేషం అన్ని పదార్థాలలో కలిపి స్వామి ప్రసాదం అని తినేవాళ్ళట. 2-3 సార్లు అది గమనించి ఇది కాదని బుద్ధి పుట్టినప్పుడు చెప్పకుండా వచ్చి పచ్చయ్యమ్మన్ కోవెల్లోనో ఎక్కడో ఉండి నైవేద్యపు గంట కొట్టగానే వెళ్ళి వీధి గుమ్మంలో నిలిచి ఆ నివేదన చేసిందే తెమ్మంటే తెచ్చేవాళ్ళు. దోసిట్లో వేయించుకొని తినేవాణ్ణి. దానిలో ఉప్పు కూడా ఉండేది కాదు. ఏదైతేనేం ఆకలి తీరడం ప్రధానం కదా. ఆ మఠాధిపతి మేడ మీదనే ఉంటూ ఉండడం వల్ల కొన్నాళ్ళు ఇది తెలియలేదు. ఒకనాడు అకస్మాత్తుగా వారి కంటపడింది. ఎవరు రా స్వామికి మర్యాద చేయక ఉప్పులేని ఆహారం ఇచ్చిందని కోపగించుకున్నారు. తర్వాత విషయం విచారించి తెలుసుకొని పై ఉపద్రవం మానారు. ఇప్పుడు గతించారే వీరు మాత్రం అలా కాదు, మహాసాధువు. అందరితో పాటు నా పక్కనే కూర్చుని తినేవారు. అందరి వల్లనే నాకు పెట్టించేవారు అన్నారు భగవాన్. అప్పుడు ఒకసారి భగవాన్ ప్రవచనం కూడా చేశారంట కదూ అన్నారు ఒకరు. అవును, ఇప్పుడు గతించిన వారు ఉండగానే వారు పాఠం చెబుతుండగా వెళ్ళాను ఒకసారి. మర్యాద చేసి కూర్చోబెట్టారు. కానియండి పాఠం అన్నాను. స్వామి ఎదుటనా నేను పాఠం చెప్పేది? స్వామే చెప్పాలి, తప్పదు అని గీతాసారం తెప్పించి శిష్యుడి చేత చదివించి చెప్పమన్నారు. ఇక తప్పదని అర్థం చెప్పాను అన్నారు భగవాన్. రామచంద్ర అయ్యరు తాతావారింటికి ఒకసారి పిలుచుకొని వెళ్ళామని విన్నామే అన్నారు వారు. అది ఇంకా ముందే 1896లో నేనప్పుడు గోపుర సుబ్రహ్మణ్యేశ్వరాలయంలో ఉన్నాను.
వారు నిత్యం నా వద్దకు వచ్చి కాసేపు కూర్చొని వెళ్ళేవారు. నేను మౌనం కదా, మాటామంతి లేదు. అయినా వారికి అమిత భక్తి. ఒకరోజు వారింటికి ఎవరినో విందుకు పిలిచారట. మధ్యాహ్నం భోజనానికి ముందే ఇంకొకరిని వెంట పెట్టుకుని నా వద్దకు వచ్చారు. చెరొక పక్క నిలిచి, స్వామి లేవండి పోదాం అన్నారు. ఎందుకని సౌజ్ఞ చేశాను. విషయం చెప్పారు. నేను రానన్నాను. వింటారా? చెయ్యి పట్టుకొని అమాంతం లేవదీశారు. ఎత్తుకొని పోదామన్నంత తీవ్రంగా ఉన్నారు. అంత లావు, అంత పొట్ట, ఆజానుబాహుడు మనిషి. నేనప్పుడు బక్కచిక్కి ఉన్నాను. వారి వేలుకైనా చాలెట్టు లేను. వెంట వచ్చిన వారు వీరిని మించి ఉన్నారు. ఏం చేసేది? ఎత్తుకునైనా పోయేట్టున్నారు. చాలా భక్తితో పిలుస్తున్నారని తెలుసు. ఇక వాదించి లాభం లేదని నేనే నడిచి వెళ్ళాను. సింహద్వారం వద్ద నుంచే ఎన్నో మర్యాదలతో లోపలికి తీసుకుని వెళ్ళి అరిటాకులో భోజనం సుష్టుగా పెట్టి పంపారు. ఇక్కడ గృహస్థుల ఇళ్లల్లో ఆకు వేసుకొని తిన్నది ఆ ఒక్క ఇంట్లోనే అన్నారు భగవాన్. సరే అన్న, ఇక సెలవు. వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. భగవతే శ్రీరమణాయ. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 28/6/1947. అన్న, 4-5 రోజుల క్రితం ఈ ఊళ్ళో వైశ్య సంఘం సమావేశం జరిగింది. ఆంధ్రదేశం నుంచి వైశ్య ప్రముఖులు అనేకులు వచ్చారు. మొన్న ఉదయం వారంతా ఆశ్రమానికి వచ్చి అందులో ప్రముఖులైన వారొకరు భగవాన్ను ఉద్దేశించి, స్వామి, దేవుడే జీవుడైనాడు కదా, జీవుడికి కలిగే దుఃఖం దేవుడికి ఉంటుందా? జీవుడికి కలిగే దుఃఖం దేవుడికి అంటునా లేదా అని ప్రశ్నించారు. భగవాన్ వెంటనే బదులియ్యక మౌనం వహించారు. వారు కొంచెం ఆగి, జవాబు చెప్పే వరకు ఉండమంటారా స్వామి అన్నారు. ఆ అడిగేదెవరు అన్నారు భగవాన్. జీవుడు అన్నారు వారు. ఆ జీవుడెవరు? ఎలా ఉంటాడు? ఎక్కడ పుడతాడు? ఎక్కడ లయిస్తాడు అని విచారించి తెలుసుకుంటే జీవుడని చెప్పబడేవాడే దేవుడవుతాడు. అప్పుడు జీవునికి కలిగే దుఃఖం దేవునికి అంటునో లేదో తెలుస్తుంది. తెలిస్తే ఏదీ బాధించదు అన్నారు భగవాన్. అదే తెలియటం లేదే అన్నారు వారు. తన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం అనవసరం. నిద్రలో నీవున్నావు కానీ ఈ దృశ్యమంతా అణిగి ఉంది. లేస్తావు, అవన్నీ వస్తవి. నీవు మాత్రం అప్పుడు ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు. ఈ పైన వచ్చిందే తోసివేయాలి అన్నారు భగవాన్. ఎలా తోసివేయటం అన్నారు వారు. తాను ఉన్నట్లుంటే అదే పోతుంది. ఉండుటే తన స్వభావం. ఉన్నది ఉన్నట్టు చూస్తే లేనిది లేనట్టు పోతుంది అన్నారు భగవాన్. అలా చూసేందుకు మార్గమేది అన్నారు వారు. తానెవరో, తన యథార్థ స్థితి ఏమిటో విచారించుటే అన్నారు భగవాన్. ఆ విచారణ ఎలా కలుగుతుంది అన్నారు వారు. భగవాన్ అంటూ ఊరుకున్నారు. వారు రవ్వంత ఎదురు చూసి ఇదే మార్గం అంటూ సమీపర్తులు ఎంత వారించినా ఆగక భగవాన్ పాదాలు తాకి వైశ్య సంఘంతో సహా వెళ్ళారు. వారిని పోనిచ్చి సమీపవర్తులతో, వారికి తెలియకనా మనల్ని పరీక్షిద్దామని అడుగుతారు. పాదాలు తాకగానే పని తీరిందని వెళ్ళారు. ఇంకేం కావాలి అన్నారు భగవాన్. నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన ధనవంతుడకు రెడ్డి ఒకరు, స్వామి, ఆనందమే ఆత్మ అంటారే, ఆనందం అంటే దుఃఖరహితమైనదే కదా. అయితే జీవుడు ఆ ఆనందాన్ని పొందినప్పుడు దుఃఖం తెలియకుండా ఉంటుందా అన్నారు. దుఃఖం ఉంటేనే ఆనందం ఉంటుంది. ఇది దుఃఖమని తెలిస్తే కదా అది ఆనందమని తెలియటానికి. దుఃఖం తెలియనప్పుడు ఆనందం మాత్రం ఎలా తెలుస్తుంది? తెలుసుకునేవాడు ఉన్నంత వరకు రెండూ ఉండేవే. వస్తువు సుఖదుఖాతీతం. అయితే వస్తువుకు సుఖమనే పేరు. ఏమంటే సదసత్తులకు అతీతం సత్తు, జ్ఞాన జ్ఞానాతీతం జ్ఞానం, విద్య విద్యాతీతం విద్య. ఇదే విధంగా ఎన్నో చెబుతారు. మరి చెప్పేందుకేమున్నది అన్నారు భగవాన్. ఉన్నది 40లో భగవాన్ వచనం చూడు. అజ్ఞానము లేక జ్ఞానము లేదు, జ్ఞానము లేక అజ్ఞానము లేదు. అజ్ఞానాజ్ఞానములు ఎవ్వరికని అమ్మొదలైన తన్నుదా తెలియ జ్ఞానమే జ్ఞానమగును. సరే అన్న, ఇక సెలవు. వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. నమో భగవతే
శ్రీరమణాయ. సూరి నాగమ్మ గారి లేఖలు రాసిన తేదీ 30/6/1947. అన్న, ఈ మధ్య రమణపురంలో ఉండే ఒక సంపన్నురాలు తమ తోటలో పూసిన బొడ్డుమల్లె పూలు నిత్యం బుట్టతో తీసుకొని వచ్చి సువాసినులందరికీ హాల్లో ఇస్తూ వచ్చింది. భగవాన్ 4-5 రోజులు చూస్తూ ఊరుకున్నారు. ఆమె మానలేదు. ఒకరోజు పూలబుట్ట కుర్చీపీట మీద పెట్టి నమస్కరించి లేచింది. భగవాన్ సమీపవర్తులను చూసి, అదిగో ఆమె ఏదో తెచ్చిందే, పూలు కాబోలు, ఎందుకని అన్నారు. ఆమె జంకుతూ, భగవానుకు కాదు, సువాసినులకు అందరికీ ఇవ్వటం ప్రారంభించింది. సరిపోయింది, ఇవ్వదలుచుకుంటే ఇంటి వద్దనే ఇచ్చుకునేది, ఇక్కడెందుకు? ఒకరివ్వగానే అంతా ప్రారంభిస్తారు. అది చూసి కొత్తగా వచ్చిన వారు పూలు పంచాలి కాబోలు అనుకుని కొనైనా తెస్తారు. అదొక ఉపద్రవం. నేనెప్పుడూ పూలు తాకి ఎరగను. కొన్ని చోట్ల పూలమాలలు వేయటం మామూలే కదా, అందువల్ల చాలామంది పూలు తెస్తారు. నేను మాత్రం ఎప్పుడూ ఆ పాదపూజలు చేయాలని ఎవరు ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదు. ఆ వాడుక అంతా మనకెందుకు అన్నారు భగవాన్. పాపం ఆమె భయభక్తులతో, లేదు ఇక తీసుకొని రాను అన్నది. భగవాన్ సరి, మంచిది అని మందహాసం చేస్తూ సమీపవర్తులతో, ఇదిగో ఒకసారి జయంతికి ఏమైందనుకున్నావు? ఒక భక్తుడు పుష్పాంజలి అనే పుస్తకం అచ్చు వేయించి తెచ్చి చదువుతానన్నాడు. సరేనంటే కొంచెం వెనకగా నిలిచి చదువుట ఆరంభించాడు. ముందే ఒళ్ళో పూలు దాచి ఉంచారు కాబోలు. చదవటం పూర్తిగా వచ్చేసరికి పూలు మస్తుగా నా కాళ్ళ మీద పడ్డవి. ఎవరి పనా అని చూస్తే ఇది వారి చేష్టే. చెబితే ఒప్పుకోనని అలా చేశారు. ఏం చేసేది? ఈ విధంగా చేస్తే కానీ పూజ కాదు కాబోలు అన్నారు. నేను ఇక్కడికి వచ్చిన కొత్తల్లో వరలక్ష్మి వ్రతం నాడు ఒకరిద్దరు సువాసినులు భగవాన్ పాదాల మీద పూలు చల్లి నమస్కరించి పూజకు సెలవు అడిగి వెళ్ళారు. మరు సంవత్సరం అంతా అదే విధంగా చేయసాగారు. భగవాన్ తీవ్ర దృష్టితో చూసి, అదిగో మొదలు. ఒకరిని చూసి ఒకరుగా అంతా సాగించారు. ఎందుకిది? అప్పుడే ఖండించగా, పోనీలే అని ఉపేక్షించినందుకు ఇది ఫలం, చాలు చాలు అని వారించారు. భగవాన్ తమ విషయమే కాక దేవతా పూజ విషయంలో కూడా పత్రపుష్పాలు ఉపయోగించుటను గురించి భక్తులలో కొందరిని చలోక్తిగా మందలించడం కూడా ఉంది. యచ్చమ్మగారి లక్షపత్రి పూజను గురించి ప్రథమ భాగంలో రాశాను కదా. మరొక విషయం ఏమంటే, శ్రీవారు భక్తులతో సహా మజిలీలుగా మకాన్ చేసుకుంటూ గిరి ప్రదక్షిణానికి వెళ్ళే రోజుల్లో ఒకనాటి ప్రదక్షిణం సందర్భంలో మధ్యాహ్నం వేళకు గౌతమాశ్రమం మజిలీగా నిలిచారట. స్త్రీ పురుషులంతా వండి తిని విశ్రమించి లేచిన తర్వాత సాయంకాలానికి ఆశ్రమం చేరుకుందామని బయలుదేరుతూ ఉంటే భగవాన్ వద్ద స్వతంత్రంగా మాట్లాడుతూ ఉండే బాల్యమిత్రురాలైన లక్ష్మమ్మ అక్కడ విరబూసి ఉన్న శ్మశాన మల్లెపూలు, తంగేడు పూలు చెట్లనున్నవన్నీ కోసి బుట్టలో పెట్టుకుంటూ ఉన్నదట. భగవాన్ గమనించి నవ్వుతూ, లక్ష్మి ఏం చేస్తున్నావమ్మా అని అడిగారట. ఆమె పూలు కోస్తున్నాను అన్నదట. సరి సరి, అదా పని, మంచిదే కానీ అన్ని పూలెందుకు అన్నారట భగవాన్. పూజకు అందామె. ఓహో, ఇన్ని పూలతో పూజిస్తే గాని పూజ కాదు కాబోలు అన్నారట భగవాన్. ఏమో, ఈ చెట్లన్నీ విరబూసి ఉన్నవి, అందుకు కోస్తున్నాను అందామె. అవునవును, విరబూసి ఉంటే ఏం బాగుంటుందని మొండాలు చేసేస్తున్నావన్నమాట. ఈ సౌందర్యం అంతా మనం చూశాం కదా, ఇంకొకరు ఎందుకు చూడాలని? అయినా ఆ మొక్కలకు నీవే పెట్టి నీళ్లు పోసి పెంచావాయే, ఆ మాత్రం హక్కు లేదా ఏమి? మరెవ్వరూ ఆ అందం చూడకుండా బాగా మొండాలు చెయ్యి, అప్పుడు కానీ పూజలు సఫలం కావు, పూజలకు ఫలం ఉండదులే అన్నారట భగవాన్. సరే అన్న, ఇక సెలవు. వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. నమో భగవతే శ్రీరమణాయ. నమో భగవతే
श्रीरमणाय नमो भगवते श्रीरमणाय।